श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् भद्रम् कर्णेभिः शृणुयामदेवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितम् यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम् शान्तिः शान्तिः शान्तिः। प्रणवो धनुष्यरो ह्यात्मा ब्रह्मतल्लक्ष्यमुच्यते अप्रमत्तेन वेद्धव्यम् शरवत्तन्मयो भवेत्। ప్రణవః ధనుః, ఓంకారమే ధనస్సు. అంటే ఇటునటు చెల్లాచెదరుగా తిరుగుతో సంసారంలో పరిభ్రమిస్తూ దుఃఖపడుతూ ఉండే దుఃఖానికి హేతువు అవుతూ ఉండేటువంటి మనస్సుని మీరు ఆ బ్రహ్మ అనే లక్ష్యమునందు ప్రవేశపెట్టవచ్చు. బ్రహ్మ ఎక్కడ మనస్సుందో అక్కడే ఉంది బ్రహ్మ ఆత్మ చైతన్యం రూపంగా. మనస్సు అనేది ఇక్కడను బ్రహ్మ స్వర్గంలోనూ అలాగేం కాదు. మనస్సు అంటే ఇప్పుడు తరంగం ఎక్కడ ఉంటుందో సముద్రం అక్కడే ఉంటుంది. ఎందుకంటే మన తరంగము సముద్రం నుంచే పుడుతుంది. అసలు తరంగం అంటూ వేరే ఏమీ లేదు. సముద్రంలోనే వచ్చిన స్పందనకి తరంగం అని పేరు. సో అదేవిధంగా ఆత్మ చైతన్యము ఈ ఉపాధి యందు ప్రకటమవుతూ ఉన్నది. ఆ ఆత్మ చైతన్యంలో వచ్చిన స్పందనకే మనస్సు అని పేరు. ఆ స్పందన నుండియే మనకి స్పందనే థాట్ అన్నమాట. సో థాట్కి మనస్సుకి డిఫరెన్స్ ఏమిటంటే థాట్ యొక్క ప్రవాహానికి మనస్సు అంటారు. సింగిల్ థాట్ ని మనస్సు అనరు. ఆ థాట్స్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా థాట్స్ మహాప్రవాహంగా వస్తుంటే దానికి మనస్సు అంటారు. సో అదేవిధంగా కాబట్టి థాటే మనస్సు. ఆ క్షణంలో మనస్సు అంటే ఏమిటి, ఆ క్షణంలో ఆ థాట్కే మనస్సు అని పేరు. అలాగే ఆ ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు సుఖ దుఃఖాలు, శోకమోహాలు, భయము ఇవన్నీ థాట్ నుంచి పుడతాయి. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఇట్. మీకు శోకం కలిగిందంటే మీరు ఆలోచించినప్పుడే మీకు శోకం కలుగుతుంది. సపోజ్ ఆలోచించట్లేదనుకోండి, ఏదో ఒక కారణం చేత నిద్రపోవడం మూలంగానో లేకపోతే కూర్చుని జోగుతున్న మూలంగానో ఏదో ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్ సపోజ్ యు ఆర్ నాట్ థింకింగ్, అప్పుడు శోకం ఉండదు. భయపడాలంటే కూడా మీరు ఆలోచిస్తేనే భయపడతారు. ఏమీ ఆలోచించకుండా నిశ్చలంగా ఉందనుకోండి మనసు, భయం ఉండదు. అసలు మనస్సులో నేను అనేది కూడా ఒక చలనమే. అహం నేను అనేది కూడా ఒక వృత్తి. సో భయపడాలంటే మనిషి ఉండాలా, వ్యక్తి ఉండాలా? నేను ఉంటేనా భయపడేది ఒకడు ఉండాలి కదా. భయపడాలంటే దుఃఖించాలంటే దుఃఖించేవాడు ఉండాలి కదా. కాబట్టి అసలు ఆ దుఃఖించేవాడు, ఆ భయపడేవాడు వాడే ఒక వృత్తి. అహమ్మే వృత్తి. కాబట్టి అహం వృత్తి ఉండాలి. ఇంకా ఫర్దర్ గా అహం వృత్తికి జోడింపుగా భయాకార వృత్తి ఉండాలి. అప్పటికి కానీ భయం ఉండదు. కాబట్టి ఈ శోకమోహములు, భయాలు ఇవన్నీ కూడా ఆ వృత్తి యొక్క గర్భంలో ఉంటాయి. వృత్తి యందు నిహితమై ఉంటాయి. సపోజ్ వృత్తి లేదనుకోండి, వృత్తి అంటే తెలుస్తుందా మీకు? మనస్సు యొక్క ఆకారానికి వృత్తి అని పేరు, మనస్సు యొక్క చలనానికి పేరు. సో మనస్సుకు ఒక రూపం వస్తుంది ఆ క్షణంలో, దానికి వృత్తి అని పేరు. సో ఈ వృత్తి లేదనుకోండి, వృత్తి లేకపోతే అహం ఉండదు, శోకం ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు, టైం ఉండదు, స్పేస్ ఉండదు, దేహం ఉండదు, జగత్తు ఉండదు. చూడండి, ఈ వృత్తి సకల జగత్తు దాని గర్భంలో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ దాట్. కనుక ఆ వృత్తి యందే దోషములన్నీ ఉన్నవి, సంసారమునందే దోషములన్నీ ఉన్నవి. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఆ వృత్తిని వడేసి పట్టి ఓం అనే ధనస్సు మీదకి దాన్ని ఎక్కించి బ్రహ్మలో ప్రవేశపెట్టేయటమే చేయాల్సి ఉంటుంది. కొంచెం అభ్యాసం అవసరం.
సో ప్రణవో ధను శరో హ్యాత్మ. ఆత్మ అంటే జీవ, పరిచ్ఛిన్న వ్యక్తి. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, ఆ పరిచ్ఛిన్న వ్యక్తియే శరః బాణము. ఇంకా లక్ష్యం ఏమిటి అంటే బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. తత్ బ్రహ్మ, వేదములలో ప్రసిద్ధి చెందినటువంటి ఆ పరబ్రహ్మ, అదే ఆత్మ చైతన్యము, అదే లక్ష్యము. కానీ మీరు వేద్ధవ్యం, ఆ వేధనమును మీరు చేయాల్సి ఉంటుంది. అంటే టార్గెటింగ్, ఆ లక్ష్యంలో ఈ ఆత్మను జీవుణ్ణి ప్రవేశపెట్టేటువంటి ఆ ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. ఇటు వచ్చి ఆ ప్రయత్నం చేసేప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. అప్రమిత్తేనా అంటే అర్థం అది. సరిగ్గా దానికి తెలుగు చెప్పాలంటే అలాగే చెప్పాలి. ప్రమత్త అంటే ప్రమాదము, అంటే జారిపోవుట, పొరబడుట, తప్పు చేయుట, ఇవన్నీ ప్రమాద అనబడతాయి. ప్రమాద అంటే ఇగో ఈ వీటన్నిటికీ పొరపాటు పడ్డం, భ్రాంతి పడ్డం, జారిపోవడం, మరిచిపోవడం, ఇవన్నీ ప్రమాదం అనబడతాయి. ప్రమాద శబ్దానికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. కాబట్టి అది జరగకూడదు. అంటే కొంచెం సావధానంగా ఉండాలి. అప్రమత్తేన వేద్ధవ్యం. ఎప్పుడైనా వేధనం అలాగే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చేతిలో గన్ను పట్టుకున్నట్టు అలా చేతిలో గన్ను రాగానే టక్కుమని ఇలా ట్రిగ్గర్ నొక్కారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, టార్గెట్ ని కొట్టదు. వెళ్ళేది గన్ను పట్టుకుని దాన్ని టార్గెట్ చేసి అప్పుడు ట్రిగ్గర్ నొక్కదు. కాబట్టి ఇంతకుముందు చెప్పాను నేను, ట్రిగ్గర్ నొక్కి ముందు కూడా బోర్డును కొంత క్లీన్ చేయాల్సి ఉంటే క్లీన్ చేయాలి, లోడ్ చేయాలి, టార్గెట్ చేయాలి, ట్రిగ్గర్ నొక్కాలి, 4 పనులు చేయాలి. అలాగే మనస్సుని రాగద్వేషముల యొక్క ప్రభావం నుంచి కొంచెం తగ్గించుకుని మనస్సును శుద్ధంగా పెట్టుకుని అభ్యాసం చేత ఆ మనస్సును ఏకాగ్రం చేసి దాన్ని టార్గెటింగ్ అంటారు. సో ఈ పనులన్నీ చేసి అప్పుడు ఓంకార జపం చేసినట్లయితే ఆ మనస్సు చాలా సరళంగా లీనమైపోతుంది. సో అప్రమత్తేన వేద్ధవ్యం. భాష్యం చూద్దాము. యదుక్తం ధనురాది తదుచ్యతే. ఎంతవరకు వచ్చాము? ఓకే. సో ప్రణవేన హి అభ్యస్యమానేన సంస్క్రియమాణః తదాలంబనః అప్రతిబంధేన అక్షరే అవతిష్ఠతే యథా ధనుషా ఆస్తే ఇషు లక్ష్యే. అంతవరకు వచ్చాం. అంటే ఇప్పుడు బాణం చేత్తో పట్టుకుని అక్కడ ఎదురుకుండా లక్ష్యం పెట్టి ఇలా చేత్తో పట్టుకుని బాణాన్ని ఆ టార్గెట్ చేస్తే అది వర్కౌట్ కాదు. బాణాన్ని చేత్తో విసిరితే టార్గెట్ వరకు వెళ్ళదు. టార్గెట్ చేయటానికి బాణాన్ని ధనస్సు మీద పెడితే పెర్ఫెక్ట్ గా టార్గెట్ అవుతుంది. అదేవిధంగా మనస్సుని ఆత్మ చైతన్యంలో ప్రవేశపెట్టాలి అంటే ధనస్సు లాంటి ఓంకారము ఆలంబనంగా ఉండాలి. అది ధనస్సు ఆలంబనము, టార్గెటింగ్, ఇది ఆధారం. అదేవిధంగా ఓం అనేటువంటి శబ్దమును ఆలంబనంగా చేసుకోవాలి. ఆలంబనంగా చేసినట్లయితే ప్రతిబంధాలు ఏమీ లేకుండగా, ఆటంకములు ఏమీ లేకుండగా ఈ మనస్సు లేక ఈ జీవుడు పరిచ్ఛిన్న వృత్తి, అహంవృత్తి, పరిచ్ఛిన్న వ్యక్తి సో అక్షర పరబ్రహ్మ యందు నిలిచి ఉండగలుగుతాడు అప్రతిబంధేన. సో అది చెప్తూ ఆపాను నేను. ఏమిటి ప్రతిబంధం? ఏమిటంటే దేహాత్మభావమే ప్రతిబంధము. సో దేహమునందు ఆత్మభావాన్ని కలిగి ఉండటము అది పెద్ద ప్రతిబంధం. మీరు ఆలోచించండి, మనం దేహమే నేను అనేటువంటి దృష్టిలో ఉంటాం. ఏదో కొంతసేపు తప్పదు. కానీ ఆ దృష్టిని బాగా సడలించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రయత్నం చేయాలి. దానికి సాక్షి రూపంగా ఉంటూ మెడిటేషన్ చేస్తూ సాక్షి రూపంగా ఉంటూ ప్రయత్నం చేయాలి. విషయం స్పష్టంగా తెలుసుకుని ఉండాలి, వివేకాన్ని కలిగి ఉండాలి. అప్పుడే దేహాత్మభావము సడలుతుంది. ఇప్పుడు ఎలాగంటే చిన్న దెబ్బ తగిలిందనుకోండి, ఏదో చిన్న గాయం తగిలి రక్తం వచ్చిందనుకోండి, ఒకడు ఏం చేస్తాడు, లేచి వెళ్ళి ఏదో తడిగుడ్డ తీసుకొచ్చి కట్టుకుంటాడు.
ఇంకొకడు ఆ రక్తం చూడగానే అయ్యో అయ్యో రక్తం చూడగానే అసలు రక్తం ఎర్రింటి చూసి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఉంటారు. అందులో ఆ రక్తం ఇంకొకటి దగ్గర ఉంటే పర్వాలేదు, కానీ వీడి చేతి దగ్గరే రక్తం వచ్చేస్తే కళ్ళు తిరిగి పడిపోతాయి. అంటే అంతలాగా ఆ దేహాత్మభావము అంత దృఢంగా ఉండటం అది ఎవరికి శోభనివ్వదు. సో ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందు వేసుకోవటం తప్పదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు భయపడిపోతూ వెక్కి వెక్కి ఏది చేస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్తే గమ్మం తగ్గుతుందా ఏమి? అలాగేమీ తగ్గదు. సో మనం మామూలుగా వెళ్లాల్సిన విధంగానే ధైర్యంగానే వెళ్ళి మందు వేసుకుంటాము. కొంచెం ఈశ్వరుని యందు భరోసా ఉండటము. తర్వాత ఆల్ సెడ్ అండ్ డన్, దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేహం ఆత్మ కాదు, అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆత్మ కాదు. ఆ సత్యం అనేది ఒకటి అలా మిగిలి ఉంది, దాన్ని విస్మరించరాదు. కాబట్టి మందు వేసుకోవడం అనవసరం అని నేను చెప్పట్లేదు, కానీ దేహాత్మభావం కనుక దృఢంగా ఉన్నట్లయితే వాడు ఇలా కూర్చుని ఓం అంటే నథింగ్ విల్ హ్యాపన్. కాబట్టి అదొక పెద్ద ప్రతిబంధకం. అలాగే మనస్సు అనే ఉపాధి యందు ఆత్మభావం కలిగి ఉన్నవాడు వాడు కూడా ఓంకారం చేత వాడు హీ కెనాట్ అచీవ్ ది గోల్. సో ఈ ప్రతిబంధాలను గుర్తుపట్టాలి. లేకపోతే ఈ ఓంకారం తెలియని వాడు ఎవడున్నాడు? మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అందరికీ తెలుసు ఓంకారం, కానీ ప్రయోజనం సిద్ధిస్తోందా? లేదు. ఎందుకని? ఆటంకము. ఏమిటి ఆటంకము? ఇవి ఆటంకం అప్రతిబంధేన. సో మనస్సు కూడా ఒక ఉపాధిగా ఉండి ఆ మనస్సు యొక్క ధర్మములను మనం మన మీద ఆరోపించుకుంటూ ఉంటాము. మనస్సు విషయంలో మనకి ఏ రకమైన స్పేసు ఉండకుండా ఉంటుంది. అంటే మనస్సు కోపం వచ్చిందనుకోండి, మనం ఆ కోపంతో మమేకం అయిపోతాం. మనస్సులో దుఃఖం కలిగితే దాంతో మమేకం అయిపోతాం. మనస్సులో భయం వేస్తే దాంతో మమేకం అయిపోతాం. సో ఈ విధంగా మనస్సులో ఉదయించేటువంటి ఈ భావజాలం ఏదైతే కలదో దీని విషయంలో ఒక సాక్షిభావాన్ని మనం కలిగి ఉండాలి. మనస్సులో దుఃఖం వస్తుంది, ఏవో గృహఛిద్రాలు ఏవో ఉన్న కారణంగా ఇంట్లో ఏవో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఓ కుటుంబంలో పుట్టాడు అంటే ఆ కుటుంబం యొక్క ఆస్తే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యలకు కూడా వారసుడు అవుతాడు. అలాగే ఇంకో యంగ్ లేడీని వివాహం చేసుకుని ఓ కుటుంబం స్థాపించాడు అంటే కొత్త కొత్త సమస్యలు దాంతో పాటుగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వివాహం చేసుకోవడం బ్యాండ్ మేళం పెట్టేసుకుని వివాహం చేసేసుకోవటం వరకు బాగానే ఉంటుంది. అక్కడ రాజేశ్వరి గార్డెన్ లో అందరూ వచ్చారు, భోజనాలు చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఉంటుంది అసలు ముసళ్ల పండగ ముందుంది సాగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత ఉంది సమస్య అంతా. అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఆ ఉత్పన్నమైనప్పుడు మనస్సులో అనేక దుఃఖాలు, ఆవేగాలు, భావావేగాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. వాటిని అన్నింటినీ ఒక సాక్షిభావంతో, ఒక నిగ్రహంతో నిర్వహించుకోగలిగినటువంటి ఆ నిర్భరం ఉండాలి. అలా ఉన్నవాడు వాడు ఓం అని కూర్చోగలుగుతాడు. అంతేగాని వీడు ఎప్పుడూ ఎక్సైటెడ్ స్టేట్ లోనే ఉంటాడు, గ్రౌండ్ స్టేట్ లో ఎప్పుడూ ఉండడు. ఎప్పుడూ ఎక్సైటెడ్, లోభమో శోకమో మోహమో భయమో ఏదో ఒక ఎక్సైట్మెంట్ లో ఉంటాడు ఎప్పుడూ కూడా. 24 గంటలు అలాగే ఉంటాడు. వాడికి నిద్రే పట్టదు, ఇంకా ఓంకారం దాకా ఎక్కడ. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ మనస్సుని ఓంకారం ద్వారా బ్రహ్మయందు ప్రవేశపెట్టుటకు కుదరదు. అది ప్రతిబంధం అయిపోతుంది. రెండో ప్రతిబంధం. ఇంకా మూడో ప్రతిబంధం అహంకారమే పెద్ద ప్రతిబంధం. ఇదంతా చేసేవాళ్ళని నేనే అనేటువంటి అహంకారం ఏదైతే కలదో, ఈ కుటుంబాన్ని పోషించేది నేను, ఇన్నిన్ని గొప్ప గొప్ప ఘనకార్యాలను నేను సాధించాను, ఈ దేవాలయాలు కట్టాను, ప్రతి ఆశ్రమాలు కట్టాను అని ఇలాగా సాధువులైనట్లయితే అటువంటి అహంకారం. గృహస్థులైతే ఇంకో అహంకారం. ఈ పిల్లలకి అందరికీ పెళ్లిళ్ళు నేనే చేశాను, వీళ్ళ చదువులు నేనే చెప్పించాను, వీళ్ళని పైకి తీసుకొచ్చింది నేనే, ఈ రోజు నా మొహం చేసి వీళ్ళు ఎవరో చూడటం లేదు. మరి అహంకారం అంటే దుఃఖం కూడా పక్కనే ఉంటుంది, అంతే కదా. పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల వాళ్ళు జన్మించారు, వాళ్ళు చదువుకున్నారంటే వాళ్ళు మన మొహం చూడనప్పుడు అంత దుఃఖం కలగదు. ఇదంతా చేసింది నేనే అనుకున్నప్పుడు వాడు చూడకపోవడం ఎలాగూ ఖాయం. వాడు అస్తమానం మన్నే చూస్తూ కూర్చుంటే ఇంకా మరి వాడికి కొత్తగా పెళ్ళాడిన అమ్మాయిని ఎప్పుడు చూస్తాడే? 24 గంటలు తల్లిదండ్రులు చేసి చూస్తూ కూర్చుంటే ఇప్పుడు ఈ నూతనంగా జీవితంలో ప్రవేశించినటువంటి అందాల బొమ్మని చూసేది ఎప్పుడు? కాబట్టి అటువైపు మనస్సు ఎప్పుడైతే ప్రసరిస్తుందో ఇటు కొంచెం డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయినప్పుడు పేరెంట్స్ కి ఇట్స్ ఎ ప్రాబ్లం.
ఆ ప్రాబ్లం వాళ్ళు ఏమనుకుంటారంటే బయట ఉందనుకుంటారు. ఆ ప్రాబ్లం కాదు, అహంకారం ఉంది ఆ ప్రాబ్లం. సో అహంకారము అనేది ఉంటే అది ఏ అంశం ఏ లెవెల్ వరకు ఉంటుందో ఆ లెవెల్ వరకు అది పెద్ద ప్రతిబంధకంగా ఉంటుంది. కాబట్టి సరళంగా అహంకారం ఏమీ లేకుండా ఈ దులుపుకు పోయేవాడు ఉంటాడు చూడండి, వాడు కూర్చున్నాడంటే తక్కువ ఓంకారం ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే ప్రతిబంధాలు ఏముండవు. కాబట్టి అప్రతిబంధేన అక్షరే అవతిష్టతే యథా ధనుషా ఆస్తే లక్ష్యే. కాబట్టి ధనుస్సును ఎక్కుపెట్టేప్పుడు కూడా మనస్సు స్థిమితంగా ఉండాలి. మీరు ఇంట్లో దెబ్బలాడి వెళ్ళి ధనస్సును ఎక్కుపెట్టడం, ధనస్సు ప్రాక్టీస్ చేసేవాడు ఇంట్లో దెబ్బలాడో లేకపోతే కొలీగ్తో దెబ్బలాడో లేకపోతే వాళ్ళు తిట్టుకుని ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? ఏమీ అవ్వదు. మనస్సు స్థిమితంగా ఉండాలి. నేను వ్యక్తిగతంగా చూశాను, ఈ శీర్షాసనం వేసినప్పుడు మనస్సు కామ్గా ఉంటే శీర్షాసనంలో మీరు చక్కగా నిలబడగలుగుతారు. శీర్షాసనం అంటే గోడకు వేయడం గురించి కాదు నేను చెప్తూ ఉంటాను, మధ్యలో వేయాలి. హాలు మధ్యలో శీర్షాసనం వేయాలి, దాని గురించి చెప్తున్నా. సో ఈ మధ్యన ఏం చేశారంటే ఈ మధ్యలో మీరు శీర్షాసనం ప్రాక్టీస్ చేసి వాళ్ళం, మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని నేను చెప్పట్లేదు, ప్రాక్టీస్ చేసి వాళ్ళ గురించి నేను చెప్తున్నా. వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే గోడతోటి ముందు ప్రాక్టీస్ చేసినా ఫైనల్ గా మధ్యలో వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శీర్షాసనం అంటే ఉడికే బాడీ ఫ్లోని, బ్లడ్ ఫ్లోని రివర్స్ చేయటం ఒక్కటే కాదు శీర్షాసనం అంటే. శీర్షాసనంతో పాటుగా మనస్సు ఏకాగ్రం అయిపోతుంది. ఎందుకంటే బాడీని ఆ పొజిషన్ లో మీరు బ్యాలెన్స్ చేయాలంటే మనస్సు చాలా కామ్గా ఉండాలి. మనస్సు కామ్గా లేనప్పుడు నేనే ప్రాక్టీస్ చేశాను, మనస్సు రెగ్యులర్ గా వేస్తాను, నాకు అలవాటు ఉంది. మనస్సు కామ్గా లేదనుకోండి, ఎప్పుడైనాను ఓసారి ఐ ట్రై టు పుట్ ఇట్ అప్ అండ్ ఇట్ జస్ట్ డజంట్ స్టాండ్ స్టేబుల్. సో ఐ కమ్ డౌన్, వాట్ ఈస్ రాంగ్ అని మళ్ళీ ట్రై చేస్తే ఇట్ వోంట్ వర్క్, చెస్ టుడే ఇట్ కెనాట్ వర్క్ అని వదిలేస్తాం. కొంచెం మనస్సు ప్రసన్నమైన తర్వాత మళ్ళీ వేస్తే అప్పుడు నిలబడి. సో మనస్సు చాలా కల్లోలంగా ఉన్నవాడు ఏ పని చేయలేడు. మనస్సు కల్లోలంగా ఉన్నవాడిని ఓ కూడికిచ్చి 5-10 ఎంతంటే చెప్పలేడు. 5-10 ఎంతంటే కోప్పడతాడే, విసిగించకు 17 ఎక్క నేను 10వ తరగతి చదివినప్పుడే నాకు రాదు, ఇప్పుడు అడుగుతాను అని కోప్పడతాడు. సో మనస్సు కల్లోలంగా ఉన్నవాడితోటి ఏ మాట మాట్లాడుకోడు, మనమే మాట్లాడుకోడు. ఒకసారి నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన చాలా చికాగ్గా కల్లోలంగా ఉన్నాయని మనస్సు స్పష్టం అయిపోయింది. నేను చెప్పాను, శుభం మీరు ఉండండి, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే ఏమిటో చెప్పండి, నో ఐ విల్ నాట్ టెల్ యూ నౌ. ఎందుకంటే నీ మనస్సు ఏకాగ్రంగా లేనప్పుడు చెప్పు ఉపయోగం లేదు. సో చిన్న లౌకిక వ్యవహారంలో అవగాహన చేసుకుందుకు కూడా కల్లోలంగా ఉన్న మనస్సు పనికి రాకుండా పోతుంది. అలాంటిది ఓంకారంతో మనస్సు ఆత్మయందు విలీనం చేయడం ఎక్కడ కుదురుతుంది కూడా. కాబట్టి మనస్సు ప్రసన్నంగా ఉంచుకోవటం అన్నది అది ఒక వాల్యూ. ఆ వాల్యూని మనం ప్రాక్టీస్ చేయాలి. మనస్సు ప్రసన్నంగా ఉండటం, తనలో తాను సంతుష్టుడై ఉండడం, తనలో ఒక పూర్ణత్వాన్ని, ఒక నిండుదనాన్ని ఆవిష్కరించుకుని ఉండడము, ఇవి చాలా మౌలికమైనటువంటి కండిషన్స్. ఇవి ఉన్నప్పుడు ఆ ప్రతిబంధాలు ఏమీ లేకుండా సహజంగా వీడు ఆ ఓంకార ధ్యానాన్ని చేయగలుగుతాడు. తర్వాత అతః ప్రణవః ధనురివ ధనుః, అది కొంత రిలేటివ్లీ కామ్గా ఉన్న మైండ్ని పూర్తిగా ఆత్మ చైతన్యమునందు విలీనం చేయటానికి ధనస్సు ఉపయోగపడుతుంది. రిలేటివ్గా కామ్గా ఉండాలి. ఇప్పుడు చెయ్య వణుకుతుంటే బాణం పెట్టి మీరు టార్గెటింగ్ చేయలేరు. చెయ్య స్టేబుల్ గా ఉంటే అప్పుడు ఆ పాయింట్ నుంచి ఆ బాణం ధనస్సు మీద ఎక్కువ పెట్టినప్పుడు టార్గెటింగ్ అవుతుంది. చెయ్య వణికిపోతుంది అనుకోండి, ఇంక వాడు టార్గెటింగ్ ఏం చేస్తాడు? అదేవిధంగా రిలేటివ్లీ కామ్ ప్రసన్నమైన మనస్సుతోటి మీరు ఓంకారాన్ని ధ్యానం చేసి ఓంకార ధ్యానం చేశారనుకోండి, ఆ మనస్సు చాలా సరళంగా తేలికగా టార్గెట్ లో ప్రవేశించేస్తుంది. అంటే ఆ పరమాత్మ యందు ఆత్మ చైతన్యంలో ప్రవేశించగలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఓంకారం అనేది అది ధనస్సు వలె పనిచేస్తోంది. నిజంగా ధనస్సు అనుకునే ధనురివ ధనుహం నిజంగా ధనస్సు అనుకోద్ది. ఓం అన్నది నిజంగా ధనస్సు అంటే ఒక ఆయన ఏం చేశాడంటే ఓం ఇలా ఉంటుంది కదండి,
దాన్ని ఆ ఓంని ఆర్టిస్ట్ ఏం చేశాడంటే దాన్ని ధనస్సాకారంలో దాన్ని రాశాడు. ఇలాగా రాసి ఇదిగో ఓ ప్రణవో ధను. ఇట్స్ ఓకే, ఆర్టిస్టికల్ గా వీ కెన్ అప్రిషియేట్ ఇట్. మరి ఆర్టిస్టిక్ అంతకంటే ఏం చేయగలుగుతాడు? కానీ ఫిజికల్ గా ధనస్సు అంటూ ఒకటి ఉంటుందని, అది ఓంకారమే ఆ రకంగా ఉంటుందని ఇలాంటి మాటలు చెప్పకూడదు. కొంతమంది అవి కూడా చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పకూడదు. అలా చెప్పిపోతారు, అలా భ్రమపడతారేమోననే ఆయన ధనురివ ధను అన్నాడు. ధనస్సు వంటి ధనస్సు అంటే ధనస్సులాగా దానికి రూపకం చేశారు, పోలిక చేశారండి, అంతేగాని నిజంగా ధనస్సు అని కాదు. సో ధనురివ ధను, ధనస్సు లాంటి ధనస్సు. ఓకే, ఓంకారము ధనస్సు అయిన పక్షంలో ఇంకా బాణం ఏమిటి? శరోహ్యాత్మా ఉపాధిలక్షణ పర ఏవా జలే సూర్యాదివత్ ఇహ ప్రవిష్టః దేహే సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా సశర ఇవా. అది శర అంటే బాణం. ఈ బాణం ఏమిటి? ఆత్మ. ఆత్మయే బాణము. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ. బాణం ఏమిటి? సచ్చిదానంద ఆత్మ అని ఇక్కడ లక్ష్యము సచ్చిదానంద ఆత్మ. కాబట్టి ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ అయినప్పుడు లక్ష్యాన్ని లక్ష్యంలో ఏం ప్రవేశపెట్టక్కర్లేదు. కాబట్టి లక్ష్యము నుండి విడివడి ఉన్నటువంటి తత్వాన్ని లక్ష్యంలో ప్రవేశపెట్టాలి. సో ఆ సచ్చిదానంద ఆత్మయే లక్ష్యము నుంచి, అదే సచ్చిదానంద ఆత్మ అనేబడే లక్ష్యము నుంచి విడిపోయిందా అన్నట్లుగా ఉంది వ్యవస్థ. దేనివల్ల? ఉపాధి లక్షణ. ఉపాధి యొక్క లక్షణములను తన యందు కలిగి ఉన్నది. ఉపాధేహ లక్షణాన్ని యస్య సహ, ఉపాధి యొక్క లక్షణములు కలది. ఇప్పుడు ఆత్మని చూడండి ఏమంటారంటే పశ్యంశ్చక్షు శృణ్వన్ శ్రోత్రం అని, కన్ను అని మీరు అంటున్నారు. కన్ను అంటే ఏమిటి? ఆత్మకే కన్ను అని పేరు. ఎందుకంటే ఫ్యాన్ అంటే ఏమిటి? ఎలక్ట్రిసిటీకే ఫ్యాన్ అని పేరు. అంతే కదా. ఒక ఫ్యాన్ ఆకారం పెట్టి అది ఎప్పుడూ తిరగలేదనుకోండి, దాన్ని ఫ్యాన్ ఎలా అంటారు? ఊరికే మీరు అంటే అనొచ్చు, మీకు ఏదో పొరపాటు చేత అంటారేమో. కానీ ఫ్యాన్ అంటే ఏమిటండి? ది వన్ విచ్ ఫ్యాన్స్. ఫ్యాన్ చేసేది ఫ్యాన్ అంటే ఇప్పుడు మనకి అదిగో ఆ రెక్కలు, ఆ హబ్బు, ఆ రాడ్ అవి ఫ్యాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బట్ నిజం చెప్పండి, మీరు లోతుగా ఆలోచించి చెప్తే వాట్ ఈజ్ ఇట్ దట్ రియల్లీ ఫ్యాన్ అనే నామానికి తగ్గది ఏంటిది? ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీయే ఈ ఉపాధి యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు ఫ్యాన్ అనే నామము చేత వ్యవహరింపబడుతోంది. దీపము అంటారు. దీపము అంటే ఏమిటి? ఎలక్ట్రిసిటీకే ఇంకో ఉపాధిలోకి వెళ్లేప్పటికీ దీపము అని పేరు. అలాగే ఆత్మ చైతన్యమే కన్ను అనే ఉపాధి యందు, ఈ నేత్ర గోళకములు అనే ఉపాధి యందు నేత్రము అనబడుతోంది. పశ్యంశ్చక్షు. చక్షు అనే పదానికి అర్థం అది చక్ష ధాతువుకి చూచేది అని అర్థం. సో చూచే సమయంలో ఆత్మ చైతన్యమే కన్ను అనబడుతోంది. వినే సందర్భంలో ఆత్మ చైతన్యమే చెవి అనబడుతోంది. సో ఈ విధంగా తెలుసుకునే సందర్భంలో, అంటే మనస్సు యొక్క ఉపాధి చేత తెలుసుకునేటువంటి సందర్భంలో ఆత్మ చైతన్యమే ద్రష్ట లేక జ్ఞాత అనబడుతోంది. ఈ విధంగా ఉపాధి లక్షణాలను ఎప్పుడైతే తన మీద ఆరోపించబడినవో ఆ కారణం చేత ఆత్మ చైతన్యము నిరుపాధికమైన సచ్చిదానంద ఆత్మ నుండి విడివడినట్లుగా భావింపబడుతోంది. సో ఉపాధి లక్షణములను తన యందు ఆరోపించుకున్నటువంటి పర ఏవా ఆ పరమాత్మయే ఇక్కడ శరము. కాబట్టి లక్ష్యమేమిటి? నిరుపాధిక పరమాత్మ. శరమేమిటి? బాణమేమిటి? సోపాధిక పరమాత్మ. అది సంగతి. సోపాధిక పరమాత్మని నిరుపాధిక పరమాత్మలో ప్రవేశపెట్టాలి. నెక్లెస్ అంటే ఏమిటి? సోపాధిక బంగారం. బంగారం అంటే ఏమిటి? నిరుపాధిక బంగారం. ఈ సోపాధిక బంగారాన్ని నిరుపాధికమైన బంగారంలో ప్రవేశపెట్టాలంటే ఏం చేయాలి? దాన్ని కరిగించాలి.
నిప్పుల్లో వేసి కరిగిస్తాను, ఒక క్రూసిబుల్లో వేసి వేడి చేస్తే సోపాధిక బంగారము అంటే నెక్లెస్ రూపంగా ఉన్న బంగారము ఒక విశిష్ట రూపము లేని బంగారం కింద బంగారంలో ప్రవేశించేస్తుంది. అదేవిధంగా ఈ ఉపాధి, దేహము, ఇంద్రియములు, మనస్సు, ఇవే ఉపాధి. ఈ ఉపాధులు యందు ప్రకటమైన కారణంగా ఇంకో రకంగా చెప్పొచ్చు, ఈ ఉపాధుల యందు ప్రకటమైన పాపానికి ఆ పరమాత్మయే జీవశబ్దవాచ్యమవుతోంది. సో ఇప్పుడు ఏం చేయాలి పరమాత్మ? ఈ జీవుడు ఈ ఉపాధి లక్షణాలని తిరస్కారం చేసి తన స్వరూపంలో చేరి ఉండుటయే. ఆ ప్రయత్నంలో ఓంకారము సహకరిస్తుంది. అందుకోసం ఓంకారాన్ని ధనస్సుగా ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తి అనబడేటువంటి ఆ జీవుణ్ణి శరంగా ఇక్కడ చెప్పారు. ఏమండి, ఈ జీవుడనేవాడు వేరే ఏమీ లేడు. ఆ సచ్చిదానంద ఆత్మయే ఉపాధి యందు ప్రకటమైనప్పుడు అది జీవుడు అనబడుతోంది అని మీరు అన్నారే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే జలే సూర్యాదివత్. సో ఇప్పుడు నీటిలో సూర్యబింబం ఉన్నది. ఇప్పుడు నీటిలో సూర్యబింబాన్ని చూస్తారు, ఇదిగో సూర్యుడు అని అంటారు. బింబం అలాంటి పెట్టండి, నీటిలో చూసి ఇదిగో సూర్యుడు అని అంటారు. నీటిలో సూర్యుడు ఉన్నాడు, కానీ నీటిలో ఉన్న సూర్యుడంటే వాస్తవంగా సూర్యుడు నీటిలో ప్రవేశించినట్టుగా అనిపిస్తుందంటే సర్వవ్యాపకమైన సూర్యుణ్ణి ఆ నీరు ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అయిన కారణంగా ఇట్ క్యాప్చర్స్ ది ఇమేజ్. సూర్యుడు సర్వత్రా ఉన్నాడు, కానీ నీటిలో ఉన్నాడు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నీటిలో ఉన్న సూర్యుడు అసలు సూర్యుడి నుంచి విడిపోయి ఉన్నాడా? కానీ విడిపోయి ఉన్నాడని అనిపిస్తుంది. అద్దంలో ఉన్న ప్రతిబింబం మీ నుంచి విడిపోయి సెపరేట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? అద్దము అనే ఉపాధి చేత అనిపిస్తుంది. అద్దం తీసేశారనుకోండి, ఆ ప్రతిబింబం ఏమైంది? గాల్లో కలిసిపోయిందా? లేదు, మీలో కలిసిపోయింది. ఎప్పుడు మిమ్మల్ని విడిచి లేదు, నిజానికి మీలో విలీనం అయిపోయింది అనే చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడికో అక్కడికి వెళ్ళిందని చెప్పాలి కదా, మీలో విలీనం అయిపోయింది అని చెప్పాలి. అదేవిధంగా ఈ కుండలో నీళ్లు తీసి అవతల పారేశారనుకోండి, ఆ సూర్య ప్రతిబింబం ఏమైనట్టు? సూర్యుడిలో విలీనం అయిపోయింది అని చెప్పారు. అదేవిధంగా ఈ ఉపాధి యందు ప్రకటమవుతున్నటువంటి సచ్చిదానంద ఆత్మయందు ఈ ఉపాధి దోషమును నివారణ చేస్తే సచ్చిదానంద ఆత్మలో కలిసిపోతుంది. అయితే ఉపాధి దోషాన్ని నివారణ చేయాలంటే ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా? ఉపాధి లేకుండా చేయాలా? అంటే ఉపాధి, మీరు ఆత్మహత్య చేసుకున్న కారణంగా ఉపాధి పోదు. ఈ ఫిజికల్ ఉపాధి పోతుంది, కానీ సూక్ష్మోపాధి అలాగే మిగిలి ఉంటుంది. కాబట్టి ఆత్మహత్య సొల్యూషన్ కాదు దీనికి. ఆత్మహత్య వల్ల కేవలం ఈ లోన్స్ అవి బయటపడతారు, అంతే ఉపయోగం. పాప పుణ్యాది కర్మల నుంచి బయటపడే ప్రసక్తి లేనేలేదు, అవి కొనసాగుతూనే ఉంటాయి. ఇదిగే లోన్స్ అవి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు దండం పెట్టి ఊరుకుంటారు. ఇంకెంతకంటే వాళ్ళు చేయగలిగింది లేదు కనుక ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆత్మహత్య వల్ల లాభం, అంతకుమించే ఉపయోగం లేదు. కాబట్టి ఉపాధిని ఫిజికల్ గా వినాశం చేసి తద్వారా ఈశ్వరుని యందు కలిసే ప్రసక్తి లేనేలేదు. ఉపాధిని వినాశం కాదు చేయాల్సింది, దానివల్ల ఆపోజిట్ రిజల్ట్ వస్తుంది. నిజానికి ఉపాధి దారిని ఉపాధిని ఉండనిచ్చి ఉపాధి లక్షణములు ఏవైతే తన యందు అధ్యారోపము చేయబడున్నాయో వాటిని జ్ఞానము చేత త్రోసిపుచ్చుటయే చేయవలసింది. ఆ విధంగా కల్పితమైన లేదా ఆరోపితమైన ఉపాధి లక్షణములను త్రోసిపుచ్చుట యందు ఓంకారము చాలా సహకారం చేస్తుంది. చాలా ప్రాక్టికల్. ఇప్పుడు నేను చెప్పినంత చాలా ప్రాక్టికల్. సో ఓంకార ధ్యానంలో దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ డస్ హ్యాపెన్. నేను ఇక్కడ మెడిటేషన్ చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళినా మెడిటేషన్ చెప్తూ ఉంటాను, దాంట్లో అనుభవంగా మనం చూస్తూ ఉంటాం ఇది. సో సూర్యాధిపతి ఇహ ప్రవిష్ట. ఇప్పుడు ఆత్మ చైతన్యము ఈ దేహమందు ప్రకటమవుతోంది. ప్రకటమైనప్పుడు కన్ను, చెవి మొదలైన ఇంద్రియములే అదే ఇంద్రియాలు అయిపోయినట్టుగా భాషిస్తోంది. అదే ఒక జీవ స్వరూపాన్ని పొందిందా అన్నట్టుగా భాషిస్తోంది. వాస్తవంగా అవేమీ జరగటం లేదు. వాస్తవంగా జరిగేది ఏమిటంటే సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా సహా శర ఇవ. ఇప్పుడు ఆత్మ చైతన్యం ఈ ఉపాధిలో ప్రకటమైనప్పుడు అది ఎలా ఉందంటే బుద్ధి యందు ఉదయించే వృత్తులన్నిటికీ సాక్షి రూపంగా నిలిచి ఉన్నది. అది దాని స్వరూపం. ముందు దాన్ని అవగాహన చేసుకోవాలి.
ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఐ ఆమ్ ది బాడీ అని వీడు అనుకుంటాడు. నేను మెడిటేషన్లో ఇలాంటివి చెప్తూ ఉంటాను. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఇట్ ఈజ్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ అని మీ నోటీసు తీసుకురావడం కోసం అలా అంటూ ఉంటాను నేను. సో మెడిటేషన్లో నేనేం చెప్తానంటే, చూడు, ఐ ఆమ్ ది బాడీ అనే ఐడియా తప్పు. ఐ ఆమ్ అవేర్ ఆఫ్ ది బాడీ అని చెప్తా. సో నువ్వే ఎగ్జామిన్ చేసుకో, నీ పరిస్థితిని నువ్వే పరిశీలించుకో. నీకేమనిపిస్తోంది? ఐ ఆమ్ ది బాడీ రైట్ అనిపిస్తోందా, ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ రైట్ అనిపిస్తోందా అని నేను మెడిటేషన్లో ఐ పోస్ట్ దిస్ ఇష్యూ. అప్పుడు వ్యక్తికి వాడంతటి వాడికే అర్థమవుతుంది. ఐ ఆమ్ ది బాడీ అనేది తప్పు, ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ ఇస్ ది రైట్ థింగ్. కాబట్టి ఇప్పుడు ఆత్మ చైతన్యము ఈ దేహంలో ప్రకటమైనప్పుడు డిడ్ ఇట్ బికమ్ ది బాడీ ఆర్ డిడ్ ఇట్ రిమైన్ ఎ విట్నెస్ ఆఫ్ ది బాడీ? ఇట్ ఇండీడ్ రిమైన్డ్ ఎ విట్నెస్ ఆఫ్ ది బాడీ. కానీ మనం అజ్ఞానం చేత, అలవాటు చేత దేహాత్మభావాన్ని కలిగి జీవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రాక్టికల్ గా మీరేం చేస్తారు? నేను దేహము కాదు, నేను దేహమును దర్శిస్తూ ఉండేవాడను, దేహానికి సాక్షిని. తర్వాత మనస్సులో నేను మెడిటేషన్లో ఏమని చెప్తానంటే, ఆత్మ అసంగహ అని చెప్పడం కోసం నేనేమని చెప్తానంటే, మీరు మీ మనస్సులో మీకు చాలా ప్రియమైన ఒక వస్తువుని భావన చేయండి అని చెప్తా. అంటే వాళ్ళు సరిగ్గా మళ్ళీ దానికి ఇది భావం చేద్దామా అది భావం చేద్దామా అని మీమాంసలో పడతారేమోనని, ఎందుకంటే మరి మెడిటేషన్ చేస్తుంటే ఆ మీమాంస వస్తుంది, పడతారేమోనని నేనే సజెస్ట్ చేస్తాను. మీరు ఈ మధ్యనే కొనుక్కున్న మెర్సిడీస్ బెంచ్ కారు ఉంటే బహుశా అది మీకు ప్రియమై ఉంటుంది, దాన్ని భావం చేయండి. లేదా మీ దగ్గర ఒక కుక్క పిల్ల ఉన్నట్లయితే బహుశా మీకు అది ప్రియమై ఉంటుంది, దాన్ని భావం చేయండి. లేదా ఒక రిలేషన్షిప్ తీసుకోండి, మీకు బాగా ప్రియమైన కుమారుడు కుమార్తె, ఈ రిలేషన్షిప్ తీసుకోండి. తీసుకుని మీరిప్పుడు యు రిలేట్ విత్ దాట్, దాన్ని పరిశీలించండి. పరిశీలిస్తే మీకు ఒక సంగతి అర్థమవుతుంది. మీ మనస్సులో ఆ పదార్థమునందు లేక ఆ వ్యక్తి యందు ప్రేమ గలదు అనే సంగతి మీకు అర్థం. ఎందుకంటే ఆ పర్సన్ కానీ ఆ పదార్థం కానీ గుర్తుకు రాగానే మీకు మీ మనస్సు యొక్క స్థితి మీకు అర్థమవుతుంది. దెర్ఫోర్ యూ ప్లీజ్ రికగ్నైజ్ ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ దట్. కాదు, అది కరెక్ట్ కాదు. నాకు దాని యందు ప్రీతి ఆసక్తి గలదు అనేది కరెక్ట్ కాదు. దెర్ ఈజ్ దట్ ఆసక్తి, మనస్సులో ఆ రకమైన ఆసక్తి ఉన్నది, అండ్ ఐ ఆమ్ అవేర్ ఆఫ్ దట్ అటాచ్మెంట్ అని మీరు గమనించండి. కాబట్టి నేనే అటాచ్మెంట్ కాదు, నేనే అటాచ్డ్ కాదు, ఐఎమ్ ఓన్లీ అవేర్ ఆఫ్ ద అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఉంది మనస్సులో, ఒక ప్రత్యయ రూపంగా అటాచ్మెంట్ ఉంది. నేను ఆ అటాచ్మెంట్ విషయంలో సాక్షిగా ఉన్నాను. తర్వాత ఇదొకటి చెప్తా. నేను మీకు అప్పుడే మెడిటేషన్ చెప్పినట్టుగా చెప్పేస్తున్నాను. ఐ హోప్ యూ అప్రిషియేట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్. దెన్ ఇంకా తర్వాత ఏమంటానంటే, ఐ సజెస్ట్ దిస్ ఈజ్ ఎ లిటిల్ మోర్ డిఫికల్ట్. కొంచెం సూక్ష్మానికి వెళ్లి కొద్ది కఠినంగా ఉంటుంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేనేమని చెప్తానంటే, చూడు, ది అహం అనే ప్రత్యయం ఉన్నది. నౌ అయాం, నేను అనే ఒక భావన ఉన్నది. ఆ అహం వృత్తి నీకు తెలుస్తోందా లేదా అని అడుగుతా. మీరు చెప్పండి నాకు, మీకు అహం వృత్తి మీకు తెలుస్తోందా లేదా, మీకే తెలియబడుతోందా లేదా? కాబట్టి మీరు అహం వృత్తికి కూడా సాక్షియే. మీరు ఆ సత్యాన్ని గమనించాలి. నిద్రపోయినప్పుడు లేకపోతే తెలివిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలలో అహంవృత్తి ఉండదు. అరే అహంవృత్తి లేదే ఇప్పుడు అనే సంగతి మీకే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అహంవృత్తి ఉన్నప్పుడు ఇప్పుడు అహంవృత్తి కలదు, అహంవృత్తి లేనప్పుడు ఇప్పుడు అహంవృత్తి లేదు అనే ఆ రెండు స్థితులను మీరు సాక్షి రూపంగా దర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఈ డిస్కషన్ అంతకీ సారం ఏమిటంటే, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ. ఐఎమ్ నాట్ యాక్టింగ్, ఇది కూడా చెప్తూ ఉంటాను నేను. ఐఎమ్ నాట్ యాక్టింగ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ యాక్టింగ్. ఐఎమ్ నాట్ థింకింగ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ థాట్స్ ఆర్ థింకింగ్ ప్రాసెస్. ఐఎమ్ నాట్ ఫీలింగ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఫీలింగ్స్. ఐఎమ్ నాట్ అటాచ్డ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ అటాచ్మెంట్. ఐఎమ్ నాట్ యాంగ్రీ, ఐఎమ్ అవేర్ ఆఫ్ యాంగర్. ఐఎమ్ నాట్ గ్రీడీ, గ్రీడ్ ఉంటుంది ప్రతివాడికి, ప్రతి వాళ్ళలోనూ ఒక పిసరంత గ్రీడ్ ఉంటుంది, తప్పేం కాదు, ఉందని గ్రహిస్తే సమస్య ఏం లేదు.
సో ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ గ్రీడ్, నాలో ఈ గ్రీడ్ ఉన్నది, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు గ్రీడ్ ఉందని తెలుసుకోవటమే అంతే. గ్రీడ్ ఉందని తెలుసుకుంటే మీరు దాని మీద విజయాన్ని సాధిస్తారు. వెంటనే మీరు జేబులో ఉన్న డబ్బులు ఎదరవాడికి ఇచ్చేయక్కర్లేదు. యూ నీడ్ నాట్ ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. సో ఐ హ్యావ్ గ్రీడ్, ఓకే, ఈ గ్రీడ్ మనలో ఉందన్నమాట అని తెలుసుకుంటే దాని మీద మీరు విజయాన్ని సాధిస్తారు. ఓ సందర్భంలో ఇవ్వాల్సి వస్తే ఇస్తారు, ఇవ్వకూడదు అనుకుంటే ఆపుతారు. యూ కెన్ డూ బోత్. ఆ స్వాతంత్ర్యం ఉంటుంది. గ్రీడ్ ఉందనుకోండి మీకు ఫ్రీడమ్ ఉండదు. ఎందుకని? ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఇవ్వలేకపోతారు. అది ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీడ్ ఉంటే. కాబట్టి ఐఎమ్ అవేర్ ఆఫ్ గ్రీడ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ అటాచ్మెంట్. సో ఈ విధంగా సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయ, అన్ని బుద్ధి ప్రత్యయములకు సాక్షి రూపంగా నేను నిలిచి ఉన్నాను. అయితే నేను అపరిచ్ఛిన్న బ్రహ్మను అనే జ్ఞానం కలగలేదు. ఆ బేసిక్ సెన్స్ ఆఫ్ లిమిటేషన్ ఉంది. కాబట్టి అంచేతనే ఓంకార ధ్యానం అవసరమైంది. కాబట్టి ఈ సకల బౌద్ధ ప్రత్యయములకు సాక్షిగా అహమస్మి, నేను అయాం అని అలా నిలిచి ఉన్న సందర్భంలో అప్పుడు ఓంకారము ఆ అహం ప్రత్యయమును కూడా ఆత్మ చైతన్యంలో విలీనం చేసేస్తుంది. అది సంగతి. దట్ ఈస్ ది టేక్ ఆఫ్ పాయింట్. అంతవరకు టేక్ ఆఫ్ పాయింట్ కాదు. ఇప్పుడు భూమి నుంచి రాకెట్ పైకి వదిలిపెట్టినప్పుడు దెర్ ఈజ్ ఎ సర్టన్ అప్ టు ఏ హైట్ భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ లోపల కనుక ఆ రాకెట్ ని పైకి పుష్ చేసేటువంటి ఇంజిన్ వర్క్ చేయకపోతే కింద పడిపోతుంది. మళ్ళీ ఆ రాకెట్ ఒక హైట్ దాకా ఈ ఇంజిన్ దాన్ని పైకి పుష్ చేస్తూ ఉండాలి. ఆ హైట్ దాటిన తర్వాత ఇంకా పుష్ చేయనక్కర్లేదు. ఆ రాకెట్ ఇంక వెనక్కి పడిపోదు. అదేవిధంగా దేహాత్మభావం నుండి, కర్తృత్వ భావన నుండి, థాట్స్ తోటి ఐడెంటిఫికేషన్ నుండి, ఫీలింగ్స్ యొక్క ఐడెంటిఫికేషన్ నుండి ఆ అహం ప్రత్యయాన్ని విడదీసి కేవలము కాన్షియస్ ప్రెసెన్స్, అయాం అహమస్మి, నేను ఉన్నాను అంటే స్వయం ప్రకాశమైన ఉనికి, ఆ స్థితి దాకా తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఓంకారాన్ని కనుక మీరు ప్రవేశపెట్టినట్లయితే అదిగో ఆ పరిచ్ఛిన్నమైన ఉనికి అనే ఒక భావన ఏది కలదో అది ఆ పూర్ణ ఆత్మతత్వంలో లక్ష్యము, అదే లక్ష్యము. దాంట్లో ఇది విలీనమవుతుంది. కాబట్టి సకల బుద్ధి ప్రత్యయములకు సాక్షిగా ఉంటూ ఉండేటువంటి అహమస్మి, నేను ఉన్నాను అనే అయాం అనే ప్రత్యయం ఏది, అయాం అనే ఆ వృత్తి, అహం వృత్తి ఏదైతే కలదో, అహం వృత్తి వేరు, అహంకారం వేరు. అహం వృత్తి యందు కర్తృత్వ భోక్తృత్వములను అధ్యారోపణ చేస్తే అహంకారం అవుతుంది. అహం వృత్తిలో దోషమేం లేదు. అహం వృత్తి బ్రహ్మది. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అహం వృత్తి బ్రహ్మది. అహం వృత్తి అంటే అది నెక్లెస్ లాంటిది. బంగారము ఒక విశిష్టమైన డిజైన్ లో నెక్లెస్ అయిపోతుంది. ఆ నెక్లెస్ అనేది తయారైన తర్వాత దాని మీద రాగద్వేషాలన్నీ తర్వాత వస్తాయి. ముందు అసలు ఒక నెక్లెస్ రూపం వచ్చిన తర్వాతనే రాగద్వేషాలు. నెక్లెస్ మంచిది, బాగులేదు, చెడ్డది, ఇవన్నీ తర్వాత వస్తాయి. ముందు బేసికల్ గా నెక్లెస్. అలాగే ఆత్మ చైతన్యము ఒక పరిచ్ఛిన్నమైన ఉపాధి యందు ప్రకటమైనప్పుడు అహం అనే వృత్తి ఉదయిస్తుంది. అహం వృత్తి దట్ ఈస్ ది విండో టు ది ట్రూత్. విండో అని ఎందుకన్నానంటే సూర్యుడు గదిలోకి వచ్చి గదిలో ఉన్న పదార్థాలన్నింటినీ ప్రకాశింపజేస్తాడు. కానీ ఆ గదిలోకి వచ్చేందుకు ఒక కిటికీ కావాల్సి వస్తుంది. అలాగే ఈ అహం వృత్తి ఆ సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యాన్ని ఈ ఉపాధిలో ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి మొదలగు ఇంద్రియాలన్నింటిలోకి వీటన్నింటినీ ప్రకాశింపజేసేట్లుగా చేసేటువంటి కిటికీ వంటిది అహం వృత్తి. అంచేతనే పొద్దున నిద్రలేస్తూనే ముందు అహం వృత్తి ప్రకాశిస్తుంది, కిటికీ వెలుతురు నిండినట్టుగా. ఆ తరువాతనే సకల ఇంద్రియములు ప్రకాశించడం ప్రారంభిస్తాయి. కాబట్టి అహం వృత్తి చాలా పవిత్రమైనది. అది సాక్షాత్తు ఆ పరమాత్మ చైతన్యము యొక్క మొట్టమొదటి రూపము. కాబట్టి దానిని శరముగా చేసి రివర్స్ డైరెక్షన్ లో దాన్ని పరమాత్మ చైతన్యమునందు విలీనము చేయుటలో ఓంకారము ధనస్సులే పనికొస్తుంది. అది వ్యవస్థ. సో సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా సహా శర ఇవ, ఇక్కడ ఈ ఉపాధి లక్షణములను కలిగి ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే శర ఇవ. ఇప్పుడు మీరు గమనించండి, ఉపాధి అనేది ఎలా ఉంటుందంటే
నేను చెప్పిందే చెప్తూ ఉంటాను, పాడిన పాటే పాడుతూ ఉంటాను. ఎందుకంటే సబ్జెక్ట్ కొంచెం క్లిష్టమైనది. తర్వాత శాస్త్రం యొక్క లక్షణం అలా ఉంటుంది, భాష్యకారులు రిపీట్ చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి నేను చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్లెస్ అన్నారనుకోండి, మీరు నెక్లెస్ అని అంటున్నారే కానీ అది బంగారమే. ఒక విశిష్టమైన రూపానికి మీరు ప్రాధాన్యం ఇచ్చి దాన్ని నెక్లెస్ అన్నారు. బంగారం అనే మాటని పక్కన పెట్టి రూపానికి విలువనిచ్చి నెక్లెస్ అన్నారు, అంతే కదా. ఇయర్ రింగ్ అన్నారనుకోండి, ఇప్పుడే అది బంగారమే. ఇంకో రూపం వచ్చింది, రూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బాగా అలవాటు అయి ఉంది, అంచేతనే ఇయర్ రింగ్ అన్నారు. కాబట్టి మీరు నెక్లెస్ అన్నప్పుడు అది బంగారమే, ఇయర్ రింగ్ అన్నప్పుడు అది బంగారమే. అలాగే ఇప్పుడు ఒక కన్ను అని మీరు అన్నారు, చూపు అన్నారు. చూపు అంటే ఏమిటండి? చూపు అంటే అది జ్ఞానమా కదా, లేకపోతే జ్ఞానం కాని చూపు ఏదైనా ఒకటి ఉందా? చూపు అంటే జ్ఞానమే కదా. సో ఇప్పుడు వాడికి చూపు వచ్చిందో లేదో తెలియాలనుకోండి, ఎలా తెలుస్తుంది? వాడి ముందు ఘటం పెట్టి ఇదేమిట్రా అని అడుగుతారు. ఇదేమిట్రా అని అడిగితే ఇదేమిటేమిటి అని వాడు అన్నాడు అనుకోండి, అంటే చూపు రాలేదన్నమాట. అంటే ఏదో మసగ్గా కనపడుతోందంటే వస్తుంది అనమాట. కాబట్టి వాడికి అది ఏమిటో తెలిస్తే దానికి చూపు అని పేరు, తెలియకపోతే. కాబట్టి చూపు అంటే ఏమిటండి? తెలివి, జ్ఞానము. శబ్దం వినికిడి అంటే అదేమిటి? అది జ్ఞానమే. మరి చూపు జ్ఞానం అయితే వినికిడి కూడా జ్ఞానం అయితే మరి ఈ జ్ఞానానికి ఆ జ్ఞానానికి తేడా ఏమిటి అంటే అదేమిటో నేను చెప్తాను. దీనికి ఏమిటో చెప్పండి మీరు. నెక్లెస్ బంగారం అయితే, ఇయర్ రింగ్ కూడా బంగారం అయితే మరి ఈ బంగారానికి ఆ బంగారానికి తేడా ఏమిటో చెప్పండి మీరు. అప్పుడు ఈ తేడా నేను చెప్తా. అంటే రూపభేదము నామభేదమే కానీ వస్తుభేదం లేదు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే చూపు అంటే అది జ్ఞానమే, వినికిడి కూడా జ్ఞానమే, రెండు జ్ఞానాలే. కానీ ఈ చూపు అనే జ్ఞానము యొక్క నామరూపాలు ఓ రకంగా ఉంటాయి, వినికిడి అనే జ్ఞానము యొక్క నామరూపాలు ఇంకో రకంగా ఉంటాయి. చూపు అనే జ్ఞానము యొక్క నామరూపాలు రూపాకారంగా ఉంటాయి, రంగు, రూపము, ఆకారము ఆధోరణిలో ఉంటాయి. వినికిడి అనే దాని యొక్క నామరూపాలు ఎలా ఉంటాయి? శబ్దానికి సంబంధించి పరుషమైన శబ్దమనో మ్యూజికల్ సౌండ్నో అలా ఉంటాయి. కాబట్టి మీకు ఆ ఉపాధి భేదాన్ని బట్టి నామరూపాల్లో భేదం వచ్చింది, కానీ వస్తుతః రెండు జ్ఞానాలే, అంతేకనండి. ఫీలింగ్ ఒకటి ఉంది, ఫీలింగ్, ఐ ఫీల్ ఏ లాట్ ఫర్ ఇట్ అన్నారు. వాట్ ఈస్ దిస్ ఫీలింగ్? అది జ్ఞానమే, ఫీలింగ్ కూడా జ్ఞానమే కదా. తర్వాత థింకింగ్, థాట్, అదేమిటది? అది జ్ఞానమే. నా ఇవన్నీ మీరు చెప్పారు. ఇంకొకటి అడుగుతాను, మీరు కరెక్ట్ గా చెప్పండి నాకు. అహం అదేమిటది? అహం వృత్తి, అది జ్ఞానమేనండి, అది సంగతి. కాబట్టి ఒకే జ్ఞానము ఇన్ని రూపాలని కలిగింది. ఆవర్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ అంభోయథ సలిలమేవ హి తత్సం అని ఇంకో దృష్టాంతం. దృష్టాంతాల పరంపర. సో సుడిగుండము అన్నారు, అదేమిటది? నీరు. బుడగ, తరంగము, సలిలమేవహి తత్సమస్తం, ఇవన్నీ నీరేనండి. అలాగే ఇక్కడ కూడా చూపు, వినికిడి, రసము, ఇలాంటి ఇంద్రియ ధర్మాలు, మనస్సులో ఉదయించే ఫీలింగ్స్, థింకింగ్, థాట్ అంటే బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి, అహం వృత్తి, ఇవన్నీ కూడా ఒకే తెలివిని వేరువేరు మూసలలో పోస్తే వచ్చాయి. ఇవన్నీ అవే. ఆ తెలివి, అది ఒకే తెలివి ఒకటి ఉంది ఇక్కడ. ఆ తెలివే వేరువేరు మూసలలో పోసినప్పుడు ఇన్ని రకాలుగా భాషిస్తోంది. ఒకే ఎలక్ట్రిసిటీ ఇన్ని గ్యాడ్జెట్స్ లో ఇన్ని రూపాల్లో భాషించినట్లుగా ఆ తెలివి ఉందే, అది పరిచ్ఛిన్నమైనది అనే ఒక భ్రాంతిలో మనం బతుకుతూ ఉంటాం. ముందు అసలు మీరు ఆ తెలివి దగ్గరికి చేరుకోవాలి. సర్వ బౌద్ధ ప్రత్యయ సాక్షితయ అంటే అక్కడికి చేరారు. మీరు అక్కడికి చేరకపోతే ఇంక ఓంకారము లేదు, ధ్యానము లేదు. ఇంకే మెడిటేషన్ అని చెప్పేసి హడావిడి చేస్తే అవ్వలేదు. దాంట్లో చాలా జ్ఞానము, అవగాహన, లోతైన అవగాహన ఉండి మెడిటేషన్ లో కూర్చుంటే సరిపడుతుంది. అవగాహన లేకుండా మీరు మెడిటేషన్ చేసేస్తూ ఉంటే అది సరిగ్గా వర్కౌట్ కాదు. ఫ్రస్ట్రేషన్ లో పడిపోతారు. నీ మనస్సులో వచ్చేటువంటి వికారములన్నిటి ఎడలా నువ్వు సావధానంగా, అలర్ట్ఫుల్ గా, అవేర్ఫుల్ గా ఉన్నట్లయితే దట్ ఈస్ ది రియల్ మెడిటేషన్ అని ఒక ఆయన చెప్పారు. I totally agree with him.
అది సంగతి. కాబట్టి ముందు అసలు సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా ఆ స్థితికి చేరుకోవాలి. సకలమునకు సాక్షిగా నిలిచి అలా సాక్షిగా నిలబడి చూస్తూ ఉండటం, సహిస్తూ ఉండటం, సాక్షిగా నిలబడి చూస్తూ ఉండటం. వాళ్ళని ఈ సంసారము ఏమీ చేయలేదు. వాళ్ళని ఈ సాంసారిక దుఃఖములు అవి ప్రవాహాలుగా వస్తూ వాళ్ళని టచ్ చేయలేక, వాళ్ళ మీద ఎట్టి ప్రభావాన్ని చూపలేక వాళ్ళని నెత్తిమించి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు అలాగా ఉండిపోతాం లైక్ ఏ స్టోన్. సో దట్ కైండ్ ఆఫ్ ఇఫ్ యూ థింక్, దాన్ని విమర్శించవచ్చు. వాడికి ఫీలింగ్స్ ఇవి లేవని. బట్ హూ నోస్, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా వీటికే సంసారం అని పేరు. కనుక దట్ కైండ్ ఆఫ్ స్పేస్ విత్ రిఫరెన్స్ టు ద మెంటల్ మోడిఫికేషన్స్, విత్ రిఫరెన్స్ టు ది ఈవెంట్స్ ఇన్ లైఫ్, ఆ స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ ఉంటే మీ స్వరూపము బ్రహ్మే అని, ఈ జగత్తంతా మిథ్య అని చాలా తేలికగా అలవోకగా మీరు గుర్తించగలుగుతారు. అది సంగతి. అది గుర్తించాలి. కానీ ఈ మిథ్యా జగత్తును ఏదో ఉద్ధరించుదామని, దీన్ని ఏదో మ్యానిపులేట్ చేద్దామని, ఇది ఆల్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. మహాత్మునికి ఆ సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది వేస్ట్. కాబట్టి సర్వబౌద్ధ ప్రత్యయములకు సాక్షిగా నిలిచి ఆ పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఏదైతే గలదో దాన్ని బాణంగా చేసి ఓంకారము అనే ధనుస్సులో ఈ బాణాన్ని ఎక్కువ పెడితే వాడు బ్రహ్మనిష్ఠుడే ఉండిపోతాడు. అలా బ్రహ్మగా ఉండిపోతాడు. అంతే. మానం, అవమానం, నింద, స్థితి శ్రీకృష్ణుడు ఇవన్నీ వర్ణించాడు. ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఇసుమంత ప్రభావాన్ని కూడా చూపించవు. ఎందుకంటే మానవ అవమానం రెండూ మిథ్యే, నిందాస్తుతి రెండూ మిథ్యే, అన్నీ మిథ్యే. దేనికి ఇంపార్టెన్స్ ఉండదు. అలాగని ఇండిఫరెంట్ గా ఉంటారని మీరు అనుకోదు. ఎంతో ప్రేమపూర్ణంగా ఉంటారు, చాలా దయామయులుగా ఉంటారు. వాట్ ఎవర్ లిటిల్ దే హ్యావ్, దే ఆర్ విల్లింగ్ టు షేర్ ఆల్ ది వే, ఆల్ ది టైమ్. సో దట్ ఇన్నర్ ఫ్రీడమ్ ఉంది చూసారా, అది కోట్లు కూడా కోట్ల రూపాయలకు కూడా ఆ ఫ్రీడమ్ దొరకదు. అండ్ అటువంటి మహాత్ముల్ని ఒక కోటీశ్వరుల ముందు నిలబెట్టి విల్ యూ చేంజ్ ది రోల్స్ విత్ హిమ్ అంటే he is not willing to do that. He doesn't want to change the roles. బిల్ గేట్స్ ని స్థానంలో నువ్వుండు, బిల్ గేట్స్ నీ స్థానంలో ఉంటాడు అంటే లెట్ బిల్ గేట్స్ వర్కౌట్ అండ్ రీచ్ మై స్టేజ్, ఐ బ్లెస్ హిమ్, బట్ ఐ డోంట్ వాంట్ హిజ్ స్టేటస్ అని హ్యాపీగా చెప్పి అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతారు. ఈ సంసారాన్ని తృణప్రాయంగా తిరస్కరించగలుగుతారు. ఎందుకనో తెలుసునండి, బికాస్ దే నో ఇట్ ఈజ్ అన్రియల్. సో దిస్ ఈజ్ ది వే వన్ హ్యాస్ టు మేక్ ప్రోగ్రెస్. సో అప్పుడు సహా శరహ ఇవ స్వాత్మన్యేవ అర్పిత. ఇప్పుడు ఈ శరము, ఈ అహం ప్రత్యయ రూపంగా ఉన్న శరము ఎక్కడ విలీనమవుతుంది? నెక్లెస్ ఎక్కడ విలీనమవుతుంది? తన స్వరూపంలో విలీనమవుతుంది. ఏమంటే నెక్లెస్ కరిగించేశారు, ఎక్కడికి పోయింది నెక్లెస్? తన స్వరూపంలో విలీనమై కూర్చుందంటే. అదేవిధంగా ఈ అహం అనేటువంటి శరము, అహం ప్రత్యయము అనే శరము తన స్వరూపమైనటువంటి సచ్చిదాత్మయందు విలీనమై ఉంటుంది. దట్స్ వై దిస్ ఇస్ ఎ జర్నీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్. అండ్ ఇన్ విచ్ జర్నీ దేర్ ఈస్ నో పాత్. ఎందుకంటే నెక్లెస్ కి బంగారానికి మధ్య దూరం అంతా దూరం లేదు. నెక్లెస్ బంగారాన్ని చేరుకోవడానికి ఏ మార్గం గుండా పయనించాలి? ఏ మార్గం గుండాను పయనించనక్కర్లేదు. ఇట్ ఈజ్ ఎ పాత్లెస్ జర్నీ. సో అదే అని ఆయన అంటారు, స్వాత్మన్యేవ అర్పిత అక్షరే, తన స్వరూపమైనటువంటి అక్షరే బ్రహ్మణి, అక్షర పరబ్రహ్మ యందు అర్పిత, అర్పించబడినది. అర్పించబడినది అంటే విలీనమైపోయింది. చెంబులో ఉన్న నీళ్లు తీసుకుని గంగానదిలోంచి చెంబులో నీళ్లు తీసుకున్నారు. ఈ చెంబులో ఉన్న నీళ్లు ఏమిటిది? గంగ. ఎందుకని? గంగ నుంచి వచ్చింది గనక. చెంబు అన్నది ఉపాధి తప్పించి ఇది గంగ నుంచి వచ్చింది. చెంబులో ఉన్నప్పుడు కూడా గంగే. ఈ చెంబులో ఉన్నప్పుడు గంగ కంటే భిన్నంగా అనిపిస్తోంది ఆ చెంబు మూలంగా. కాబట్టి ఆ నీళ్లు మళ్ళీ గంగలో పోసేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? గంగలోకి వెళ్ళింది. అది చెంబు ఉపాధి. సో అసలు ఇంకా ఓ మహాత్ముడు ఇంకో దృష్టాంతం చెప్పాడు. ఆనంద స్వామి అని ఢిల్లీలో మహాత్మా ఒక ఆయన ఉండేవారు.
ఆయన దృష్టాంతం చెప్పారు. ఆయన నాతో అన్నారు, నువ్వు చెప్పిన దృష్టాంతం కంటే ఇంకో బలమైన దృష్టాంతం ఒకటి చెప్తాను చూసుకోమన్నారు. ఆయన ఏమన్నారంటే, ఈ చెంబు బయట లేదు, ఆ చెంబు గంగలో ఉంచాడు. వీడు చెంబు తీసుకుని గంగ నీళ్ళలో ఉంచాడు, పూర్తిగా ముంచి అలా పట్టుకున్నాడు. ఇప్పుడు చెంబులో నీరుకి గంగలో నీరుకి తేడా ఏమిటో చెప్పండి మీరు. అది సంగతి. బయటికి తీశారంటే మధ్యలో ఆకాశము అలాగంటే భేదం వచ్చింది. అది కూడా కాదు, చెంబు గంగలో ముంచి పెట్టారు. చెంబులో నీళ్లున్నాయా? గంగలో నీళ్ళకి చెంబులో నీళ్ళకి తేడా ఏమిటి? ఆత్మకి బ్రహ్మకి అంతే తేడా. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అంచేతనే నేనేమంటానంటే, అద్వైతము ద్వైతము ఇవి 2 స్కూల్స్ ఆఫ్ థాట్ అనే మాట నేను ఒప్పుకోను. స్కూల్స్ ఆఫ్ థాట్ ఏమిటండి? మిఠాయి తీయగా ఉంటుందంటే అది స్కూల్ ఆఫ్ థాటా ఏమన్నానా? అది అనుభవానికి సంబంధించిన విషయం. ఎయిదర్ యూ నో ఇట్ ఆర్ యూ డోంట్ నో ఇట్. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ నో ఇట్, మే గాడ్ బ్లెస్ యూ, యూ విల్ నో ఇట్ లేటర్. ఇట్ ఈజ్ నాట్ ఎ స్కూల్ ఆఫ్ థాట్. సో స్వాత్మన్యేవ అక్షరే బ్రహ్మణి అర్పితః. సో ఇప్పుడు ఈ దృష్టికోణం చేత బ్రహ్మని లక్ష్యము అని ప్రతిపాదిస్తున్నారు అందాము. అతః బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. లక్ష్య ఇవ, లక్ష్యమివ, లక్ష్య ఇవ ఉంది కదా, ఓకే. లక్ష్య ఇవ, ఓకే. మనస్సమాధిత్సుభిః ఆత్మభావేన లక్ష్యమాణత్వాత్. లక్ష్య ఇవ లక్ష్య, లక్ష్యము వంటి లక్ష్యము. టార్గెట్ లాగంటే టార్గెట్, అంతేగాని నిజంగా టార్గెట్ అని కాదు. మరి ఆ టార్గెట్ అనే పదాన్ని ఉపయోగించడంలో ఉండే స్వారస్యం ఏమి అంటే మనస్సమాధిత్సుభిః ఆత్మభావేన లక్ష్యమాణత్వాత్. మీరు మనస్సుని ఏకాగ్రం చేయాలి అని మీరు అనుకుంటారు. సమాధిత్సుభిః, సమాధానం కర్తుం ఇచ్ఛద్భిః, సంప్రత్యయం. సో మనస్సుని సమాధానము చేయాలని అంటే అలర్ట్ గా చేయాలని, అలర్ట్నెస్. సో అంటే జాగరూకము చేయాలని. సో ఏకాగ్రము అని కూడా, ఏకాగ్రము అంటే కాన్సన్ట్రేషన్, స్లైట్లీ డిఫరెంట్. అది కూడా కొంత అవసరమే. సో మీరు అలా మనస్సుని ఫిక్స్ చేసేసి ఇటు అటు కదలకుండా ఒకే పాయింట్ మీద ఫిక్స్ అయిపోయి ఇట్లా పెట్టాలి అంటే కొంచెం కఠినం అవుతుంది. కానీ అంతల్లా ఫిక్స్ అయిపోనక్కర్లేదు. కానీ అలర్ట్ గా ఉంటే సరిపోతుంది. అలర్ట్నెస్ అంటే యు ఆర్ ఆల్ ది టైమ్ అవేర్ ఆఫ్ థాట్స్, యు ఆర్ అవేర్ ఆఫ్ ఫీలింగ్స్. దట్ ఈస్ ది అలర్ట్నెస్. యూ డు నాట్ బికమ్ వన్ విత్ ది ఫీలింగ్స్, యు ఆర్ అవేర్ ఆఫ్ ఫీలింగ్స్ కి అవేర్గా ఉండటం. అలాగా సంసారాన్ని కొంచెం అలా దూరం నుంచి ఒక్క అడుగు వెనక్కేసి పరిశీలిస్తూ ఉండడం. దట్ ఈస్ వాట్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్. దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం ఏకాంతంలో ఉండి ధ్యానము అది చేసుకోవడం. అసలు ముందు ఏకాంతంలో ఉండడం అలవాటు చేసుకోవాలి. సరళంగా, కష్టపడిపోయి ఏకాంతంలో ఉండడం కాదు, పళ్ళు బిగించి ఏకాంతంలో కూర్చోవడం కాదు, సరళంగా ఏకాంతంలో కూర్చోవడం. సో సాధన బాగా చేయాల్సి ఉంటుంది. సంసారంలో పడి కొట్టుమిట్టులాడుతో మాకు పిసరు వేదాంతం కూడా కావాలంటే ఎక్కడవుతుంది? అలాగా అవ్వదు. మరి నిజంగా కొంత దాంట్లో ప్రవేశించి చేయాలి. కానీ నేను చూస్తూ ఉంటాను, అందుకోసం చెప్తా. చూస్తూ ఉంటాను. పాపం ఏదో డబ్బు దస్తు బాగానే ఏర్పాటు చేసుకుంటాము. నేను ఎప్పుడు కూడా ఐ డు నాట్ ఐసోలేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ది పీపుల్. ఐఎమ్ వన్ విత్ ది పీపుల్. ఆల్ ఆర్ వన్నే కదా. సో డబ్బు దస్తకం అది చేసుకుంటాము. ఇల్లు వాకిలి ఎంత ఉంటుంది, పిల్ల పాప, సో అన్నీ ఉంటాయి. ఓ పిసరంత వేదాంతం కూడా ఉంటే అది కూడా శోభగా ఉంటుంది. ఇట్ యాడ్స్ టు ది వన్ మోర్ ఫెదర్ ఇన్ ది క్యాప్. మంచిదే. అలాంటి వాళ్ళు 6 మంది ఉంటే సాధువులు, మాలాంటి సాధువులకి బతుకు గడిచిపోతుంది. ఇంతకోసం అవసరం. ఇట్ ఈస్ గుడ్. మే గాడ్ బ్లెస్ దెమ్. కానీ నేనేమంటూ ఉంటానంటే, మీరు ఫస్ట్ స్టెప్ దగ్గరికి వచ్చి అక్కడే మకాం పెట్టేసి కూర్చోవడం కాదు. ఏళ్ళు అయిపోయినా సరే హీ డజంట్ గ్రో. ఆ సంగతి అతగాడికి తెలుస్తూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. వై? ఇట్ ఈజ్ ఎ బిగ్ రిడిల్ ఫర్ హిమ్. ఇట్స్ ఎ రిడిల్ ఫర్ హిమ్. ఎందుకంటే ఏదో చిన్న ఇష్యూ ఒకటి వస్తుంది. హీ ఈజ్ నో బెటర్ దాన్ ఎ పర్సన్ ఇన్ ది స్ట్రీట్. ఏమిటైంది? ఏమీ కాలేదు.
వచ్చి పెర్సన్ ఇన్ ది స్ట్రీట్ వెళ్లి తనకు వచ్చిన కష్టాన్నో లేకపోతే తనకు వచ్చిన సమస్యనో బావమృతికో ఎవరికో చెప్పుకుంటాడు. ఇతగాడు వచ్చి స్వామీజీకి చెప్తాడు. అదర్వైజ్ సో వన్ మోర్ ఇయర్ స్వామీజీ విల్ హెల్ప్ ఇన్ బాగా ఓపిక్ గా వినేటువంటి లక్షణం ఒకటి ఉంటుంది స్వామీజీకి, అదో అడిషనల్ క్వాలిఫికేషన్. తర్వాత మరొకటి ఏంటంటే ఈ స్వామీజీ గోడలాంటి వాడు, ఇంకెవరికి చెప్పడం తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేసేయచ్చు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి అయ్యా స్వామీజీ నేను మర్డర్ చేసి వస్తున్నాను అని చెప్తే ఎందుకు చేసావు అలాంటి పొరపాటు పని, సరే శుభం భూయాతను ఆశీర్వదించి పంపించేస్తాడు కానీ 911కి ఫోన్ చేయడు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్. స్వామీజీతో ఏం చెప్పినా గోడకి చెప్పినట్టే. సో అదే అడ్వాంటేజ్ తప్పిస్తే అంతకు మించి ఈ స్వామీజీకి నన్ను దక్షిణ ఇచ్చారు భోజనాలు పెట్టారు మనం పొందిన లాభం ఏమిటి అంటే పెద్ద ఎక్కువ ఉండదు. అలా ఉండకూడదు. వాల్యూస్ ని చాలా అలా వడేసి పట్టుకోవాలి. వాల్యూస్ ని పట్టుకుని ముందు అసలు సంసారాన్ని దూరంగా పెట్టడం అలవాటు చేసుకో. ఆ పని జరిగే వరకు ఇవేమీ అవ్వవు. సంసారంతో తెగతింపులు చేసేసుకోవాలి. ఎక్కువ బంధాలు పెట్టుకోకూడదు. ఏవో మినిమం వానప్రస్థాశ్రమం అని పేరు పెట్టినందుకు దానికి తగ్గట్టుగా ఉండాలంతే. ఏవో మినిమం సంసార యాత్రను నడవడానికి దేహయాత్రకు కావాల్సిన సామగ్రి ఏదో సంబంధాలు ఏవో మినిమం పెట్టుకుని మనం ఆత్మనిష్టలో ఈశ్వర భజనం చేసుకుంటూ కాలక్షేపం చేయాలి. కానీ ఉద్యోగ సంసారంలో సంవత్సరం క్రితం ముండకం చదవకముందు ఎంత సంసారం ఉందో ఇప్పుడు కూడా అంతే సంసారం ఉందంటే రియల్లీ నథింగ్ వర్క్డ్ అని అభిప్రాయం. సో వాల్యూస్ బాగా అధికంగా ఉండాలి. సో ఎనీవే దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు వర్క్. కాబట్టి మనస్సమాధిత్సుభి, మనస్సునందు ఆ సమాధానాన్ని సంపాదించుకోవాలి అని కోరుకునే సాధకులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నిర్విశేష చైతన్యం ఏదైతే అంటే ఏ రకమైన మోడిఫికేషన్స్ రూపము నామము లేని శుద్ధ చైతన్యం అదే ఆత్మ, దానిలో మనము దాని యందు విలీనమై ఉండాలి అని దాన్ని ఒక లక్ష్యంగా చేసుకుని వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. లక్ష్యమానత్వాద్, దట్ ఈస్ దేర్ గోల్. అందుకోసం అదియే పరబ్రహ్మ. అంచేతను దాన్ని లక్ష్యము టార్గెట్ అని రూపకము చేసినటువంటి సందర్భం అది. దానిని టార్గెట్ గా దానిని లక్ష్యంగా చేరుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కనుక దానికి టార్గెట్ అనేటువంటి ఒక స్టేటస్ నిచ్చి రూపకాన్ని నిర్మాణం చేయటం అయింది. తర్వాత తత్రైవం సతీ అప్రమత్తేన బాహ్య విషయోపలబ్ధి తృష్ణా ప్రమాదవర్జితేన సర్వతో విరక్తేన జితేంద్రియేణ ఏకాగ్రచిత్తేన వేద్ధవ్యం బ్రహ్మలక్ష్యం. శంకరులు ఎలా రాశారో చూడండి. హీ నోస్ ది ట్రిక్, దట్స్ వై హీ రైట్స్ ఇట్. సో అప్రమత్తేన వేద్ధవ్యం, ప్రమత్తత లేకుండగా వేద్ధవ్యం. యూ హ్యావ్ టు హిట్ ది టార్గెట్. సో బ్రహ్మలక్ష్యం వేద్ధవ్యం. దేనిని కొట్టాలి, దేనిని టార్గెట్ చేయాలి? బ్రహ్మ, అదే లక్ష్యము, దానిని టార్గెట్ చేయాలి. తత్ర ఏవం సతి, తస్మిన్ ఏవం సతి. ఓంకారము సిద్ధంగా ఉంది. మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు మనం డైల్యూట్ చేసుకుని సాక్షి రూపంగా నిలిచి ఉన్నాము. సాక్షి రూపంగా నిలిచి ఉన్నారు అంటే శరము సిద్ధంగా ఉన్నది. మనకి లక్ష్యము నిర్విశేష ఆత్మ చైతన్యము అదియే బ్రహ్మ అని కూడా మనకి తెలుసు. ఇంత సమాచారం తెలిసి ఉండాలి. ఈ సమాచారం తెలిసి ఉండకపోతే మళ్ళీ సమస్య. సో ఈ సమాచారం అంతా ఫిక్స్ అయిన తర్వాత తత్ర ఏవం సతి, ఇప్పుడు అప్రమత్తేన వేద్ధవ్యం. ఇప్పుడు ప్రమాదం అంటే జారిపోవుట, అది ప్రమాదం అంటే ఈ రోడ్డు ప్రమాదం కాదు, జారిపోవుట అని అర్థం. ఒక రకంగా ఈ రోడ్డు ప్రమాదం కూడా ఆ పదం నుంచి కొంచెం డిస్టెన్స్ తోటి వచ్చిన మాటే అది. సో అంటే ఏదో స్కూటర్ నడుపుతూ ఉంటే బ్రేక్ వేయాల్సినప్పుడు వీడేదో ఆలోచనలో ఉండి బ్రేక్ వేయలేకపోతాడు, అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. దానికి ఇక్కడ చేసిన పొరపాటు వల్ల యాక్సిడెంట్ అయింది కనుక దానికి కూడా ప్రమాదం అని పేరు. అసలు ప్రమాదం ఇది, జారిపోవుట, ఏకాగ్రత నుంచి జారిపోతే. అంచేతనే బస్సు కారు నడిపేప్పుడు ఈ టెలిఫోన్లు ఎప్పుడు ఇవ్వకూడదు, టెలిఫోన్లని మాట్లాడకూడదు, సెల్ ఫోన్ మాట్లాడకూడదు కారు నడిపేప్పుడు. నేను చెప్తూ ఉంటాను ఈ మాట.
మీరు సెల్ ఫోన్తో ఇన్ ప్రిన్సిపల్ డోంట్ టాక్ విత్ సెల్ ఫోన్. ఏవో ఈ సెల్ ఫోన్లో చేసేవాళ్ళు కూడా వాళ్ళు కారు నడిపేప్పుడు చేస్తారు, ఇంకోళ్ళకి చేసేప్పుడు కూడా దే ఎక్స్పెక్ట్ యూ టు టాక్. సో లెట్ దెమ్ నో. నువ్వు మాట్లాడడం మానేస్తే వాళ్ళకే తెలుస్తుంది. కారు నడుపుతున్నప్పుడు నేను మాట్లాడను. సెల్ ఫోన్కి బంద్ పెట్టే సిస్టమ్ ఉంటుంది కాబట్టి కారులో ఎక్కగానే అసలు ముందు బంద్ పెట్టేసి ఇంజిన్ ఆన్ చేయటం, ఇంజిన్ ఆఫ్ చేసి మీరు గోలుకి చేరుకున్న తర్వాత ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ దీన్ని ఆన్ పెట్టుకోవటం, అలా చేయాలి. కానీ కారు నడిపేప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకోవడం. ఎందుకంటే ఆ ఏకాగ్రతకి భంగం వస్తుంది. ఆ ప్రమాదము అది ప్రమాదం. అసలు ప్రమాదం అది. మీ ఏకాగ్రతలో ఉంటారు, ఈ కింగ్ కింగ్ అనేది మోగుతుంది, మోగగానే ఆ ఏకాగ్రత నుంచి జారిపోతారు. జారిపోయి ఇది చేతిలోకి తీసుకుంటారు, స్టీరింగ్ ఇలా పట్టుకుని ఇది చేతిలో పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. వాడు ఏదో చెప్తాడు, అక్కడి నుంచి ఏదో చెప్తాడు. వీడి మనస్సు ఎక్సైట్ అయ్యేది ఏదో చెప్తాడు. చెప్పగానే ఈ చేతిలో స్టీరింగ్ ఉంటుంది, కారు వెళ్తూ ఉంటుంది, ఎదురుకుండా రోడ్డు ఉంటుంది, వీడు కళ్ళు పైకి పెడతాడు. ఓ అలాగా అంటాడు. ఈ లోపల ఏదైనా అడ్డొచ్చిందనుకోండి, వీడికి అది కనపడడానికి మామూలుగా కనపడేదానికి దీనికి ఒక అర్ధ సెకండ్ లేట్ ఉంటుంది. ఆ అర్ధ సెకండ్ టైం చాలు బ్రేక్ వేసి ఆపటానికి. అదే అవైలబుల్ గా ఉండదు వీడికి ఈ సెల్ ఫోన్ మూలంగా. సో హీ హ్యాస్ ఆల్రెడీ డ్రాప్డ్ డౌన్, స్లిప్డ్ డౌన్ ఫ్రమ్ దట్ కాన్సన్ట్రేషన్. అది ప్రమాదం. అంటే జారిపోవడం అంటే అది. దానివల్ల వచ్చిన ఎఫెక్ట్కి కూడా ప్రమాదం అని పేరు వచ్చింది. అది సంగతి. సో అప్రమత్తేనా అంటే ప్రమాదము లేకుండా. ఏమిటండి ప్రమాదము లేకుండా అంటే ఏం చేయాలి చెప్పండి? అంటే బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణా ప్రమాదవర్జితేనా. అప్రమత్తేనా అంటే ప్రమాదవర్జితేనా, ప్రమాదము లేకుండా. ప్రమత్త అంటే ప్రమాదము ఉండడం, అప్రమత్త అంటే ప్రమాదము లేకపోవడం. ఏమిటి ప్రమాదం? ఏమిటంటే బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణయే ప్రమాదము. అదే ప్రమాదం. ఎలాగంటే ఇప్పుడు మీరు ఓంకార ధ్యానానికి కూర్చున్నారు. కూర్చోగానే బ్రేక్ఫాస్ట్ ఉప్మానో ఏదో పెసరట్టు ఉప్మా ఏదో గుర్తుకొచ్చిందనుకోండి. గుర్తుకు రాగానే ఏమనుకుంటారు? ఇగో ఈ జపం చేసుకోవడం అయిన వెంటనే నేను పెసరట్టు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను అని అనుకుని ముందు సంకల్పం అలా చేసి కూర్చుంటారు. సో ఆవిడ ఏమైంది? అసలు ముందు ప్రారంభంలోనే బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణ. అది తృష్ణ అంటే గ్రీడ్, అటాచ్మెంట్. ఫర్ వాట్? ఉపలబ్ధి, పొందుట. దేనిని? బాహ్య విషయములు. విషయములు 5. బయట ఉండే విషయాలు 5. విషయాలంటే ఏమిటో అనుకున్నారు? విషయాలంటే శబ్దము, రూపము, రసము, స్పర్శము, గంధము. సో పెసరట్టు ఉప్మా అంటే అది రసంలో పడుతుంది. గంధము అంటే అంచేతనే నేను చెప్తాను, మీరు మెడిటేషన్ చేసేప్పుడు, ప్రాణాయామం చేసేప్పుడు స్నానం చేసి చేయాలి. కానీ స్నానం చేసిన తర్వాత క్రీమ్ రాసుకుని చేయొద్దు అని చెప్తాను. రియల్లీ నేను అమెరికాలో విద్యార్థులకి చెప్తాను, డోంట్ అప్లై క్రీమ్ ఫర్ మెడిటేషన్. ఎందుకంటే మీరు మెడిటేషన్లో కూర్చోగానే దట్ లెవెండర్ ఏదో ఉంటుంది, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. అది మనస్సుని ఆకర్షిస్తుంది కదా. సో బాహ్య విషయ ఉపలబ్ధి ఉందా లేదా? సో యూ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు ఓవర్కమ్ ఇట్. సరే, మీరు సమర్థులైతే ఓవర్కమ్ చేసేయచ్చు. మరి ప్రాక్టీస్ చేసేప్పుడు మరి ఇవన్నీ చూసుకుని ప్రాక్టీస్ చేయాలి కదండి. సామర్థ్యం వచ్చే వరకు సమర్థుడు క్షణంలో ఏకాగ్రతని సాధించగలిగిన వాడికి ఈ నియమాలన్నీ అక్కర్లేదు. అలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు బాహ్య విషయ ఉపలబ్ధి విషయంలో బీ కాషస్. నేను అగరబత్తి కూడా వెలిగించొద్దని చెప్తా. ధ్యానానికి కూర్చున్నప్పుడు వెలిగించొద్దని చెప్తా. ఎందుకంటే మీరు అగరబత్తి వెలిగించి ధ్యానానికి కూర్చున్నారనుకోండి, సో ఆ సెంట్ చాలా బలంగా ముక్కులో ప్రవేశించి సో ఇప్పుడు ధ్యానము అంటే యదా పంచావతిష్టంతే, మీకు కఠోపనిషత్తు మీరు తెలుసున్న శ్లోకం, యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహా. సో బుద్ధిశ్చ న విచేష్టేత తామాహు పరమాం గతిం. పరమగతి, పరమ పద ప్రాప్తి అంటే సర్వోత్కృష్టమైన ఆ స్థితిని పొందట. అదేమిటో తెలుసునా? ఇంతమటుకే యదా పంచ అవతిష్టంతే జ్ఞానాన్ని. జ్ఞానాన్ని అంటే జ్ఞానేంద్రియములు 5 అవి అవతిష్టంతే స్థిరంగా ఉండిపోతాయి, కదలిక లేకుండా ఉంటాయి. మనస్సుతో సహా, మనసా సహా. బుద్ధిశ్చ న విచేష్టేత
అంటే ఏమిటనమాట, ముక్కు గంధాన్ని ఆఘ్రానించడం మానేస్తుంది, చెవి శబ్దాలని రిసీవ్ చేసుకోవటం మానేస్తుంది. సో ఆ విధంగా పంచ జ్ఞానాన్ని అవతిస్తుంది. దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. మీరు స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్, మరి ఇంక పరమాంగతం ఎప్పుడు చేరేది? సో ప్రాక్టీస్ చేసే సందర్భంలో మీరు సెంట్స్ వద్దు, అంచేతనే బెడ్రూమ్ లో ధ్యానాలు అవి చేయొద్దంట. ఎందుకంటే ఏవో బెడ్రూమ్ అంటే ఏవో సెంట్లు ఇవి ఉండే అవకాశం ఉంటుంది. సో దేవుడి దగ్గర కూర్చొని ధ్యానం చేయండి. అగరబత్తి వాయిదా వేయండి. అగరబత్తి తర్వాత వెలిగించవచ్చు. అగరబత్తి ఎవళ్ళకి, దేవుడికా మనకా? దేవుడికంటే మీరు ధూపమాగ్రాపయామి ముందు వెలిగించండి పూజలో భాగంగాను, లేకపోతే మీరు పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చే ముందు వెలిగించి బయటికి రండి. వాటెవర్. దేవుడికైతే మీకు అంటే మీకు వద్దు, ఎందుకంటే ఇదిగా వజ్రావతిష్టంటే ఎవరు విత్డ్రా. సో ముక్కుని యూ విత్డ్రా ఫ్రమ్. మీరు పూజ అది చేస్తానంటే దాన్ని ధ్యానం ఉండదు కదా, పూజ వేరు, కర్మది. మరి ఇది ధ్యానం గురించి కదా మాట్లాడుతుంటా. కర్మలో రూల్స్ ధ్యానానికి పనికిరావు, ధ్యానం పరిస్థితి వేరే. అగరబత్తి వెలిగిస్తామంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కర్మ, యూ డూ ఇట్ సెపరేట్లీ, దట్ ఈస్ అనదర్ డిపార్ట్మెంట్ ఆల్ టుగెదర్. సో బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణ, బాహ్య విషయములను అంటే శబ్దరూపరసస్పర్శ గంధములను పొందాలి అనేటువంటి ఆసక్తి, అది ఏ ప్రమాదం. కాబట్టి ధ్యాన సమయంలో ఈ బాహ్య విషయ తృష్ణ వద్దు. న్యూస్ పేపర్ ఇంకా రాలేదా, ఓన్లీ న్యూస్ పేపర్ వచ్చేదాకా ధ్యానం చేసుకుందాము వద్దు. అలా ఆ తృష్ణయే నిన్ను ధ్యానం కుదరకుండా చేస్తుంది. బ్రేక్ఫాస్ట్కో కాఫీకో ఇంకా 10 నిమిషాలు టైం ఉందా, ఈ లోపల ధ్యానం చేస్తాను అంచేతనే నేను మెడిటేషన్ చెప్పేప్పుడు సంకల్పం చేయిస్తా. ఆ సంకల్పం చేయించి ఈ థింకింగ్ కి బ్రేక్ పెట్టి నువ్వు ధ్యానం తర్వాత రాబోయే దాంతో ముడిపెట్టద్దు. ధ్యానం అంతే. సో ఏమంటే ఎంత వైరాగ్యం ఉండాలంటే, ఈ స్థితి రావాలంటే ఎంత వైరాగ్యం ఉండాలి వాడికి. కాబట్టి బాహ్య విషయములను మనం పొందాలి అంటే ఉపలబ్ధి అంటే పొందుట లేక అనుభవించుట. ఈ బాహ్య విషయానుభవమునందు తృష్ణ ఉంటుంది. సో ఆ తృష్ణ వద్దు. అయితే మరి బాహ్య విషయోపలబ్ధి లేకపోతే మరి బతకడం ఎలాగా? ఇక్కడ బతకడం సమస్య కాదు, బతకడం సమస్య గురించి మనం మాట్లాడటం కాదు. బతకడానికి కావలసినంత బాహ్య విషయ ఉపలబ్ధి అవసరమే, దానికి ధ్యానానికి సంబంధం ఏం లేదు. సో ఏదో కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము, కొద్దిగా లంచ్ డిన్నరు యథాప్రకారంగా ఆరోగ్యానికి తగ్గట్టుగా చేస్తాం, అది ఆటంకం అవ్వదు. కానీ మనం ఏం చేస్తామంటే చాలా సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ నిర్మాణం చేసి పెట్టుకుంటాం, అది ఆటంకం. చాలా సోఫిస్టికేటెడ్. మహాత్ములు కూడా ఈ మధ్యన టీవీల్లోనూ అక్కడ ఈ కుంభమేళా టైంలో బాగా విమర్శలు చేశారు. ఈ టీవీ వాళ్ళు ఉన్న ఈ న్యూస్ ఛానల్స్ 1-2 ఉన్నాయి. వీళ్ళు ప్రతి అంశం మీద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఇది దొరుకుతుంది, రిపోర్టింగ్ జర్నలిజం ఉండేది. ఇప్పుడు నో మోర్ రిపోర్టింగ్ జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే. జర్నలిజం యొక్క రూపురేఖలు మారిపోయాయి. జర్నలిజం అంటే వాడు వెళ్ళిపోయి లోపల దూరేసి అక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా కలిపేసి ఉన్నవి లేనివి కల్పించేసి సెన్సేషనలైజ్ చేసి నోటీస్ పంపించాలి వాడు. అలా పంపించిన వాడికే ప్రమోషను, లేకపోతే లేదంటే. సో ఆ రకంగా జర్నలిజం లక్షణమే పూర్తిగా మారిపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ కుంభమేళా టైంలో ఈ మహంతులు వీళ్ళందరూ మరి చేస్తారు కదా. కుంభమేళా అంటే నాసిక్లో అయింది, అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. వీళ్ళ రిపోర్ట్స్ చదువుతుంటే వాళ్ళు ప్రతి మహంతుని కూడా నఖశిఖ పరీక్ష చేసేసి వాళ్ళ జీవన శైలిని వీళ్ళు ఎనలైజ్ చేసి పెట్టేసి వాళ్ళు ఫైనల్ గా ఒక రిపోర్ట్ ఏమని రాసేటంటే మహాత్ములు అంటే వీళ్ళకి సిఈఓలకి తేడా ఏమీ లేదు అని రాశారు. సిఈఓ అంటే తెలుసా మీకు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఒక కంపెనీకి హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ కి సిఈఓ అని పేరు. సిఈఓ దగ్గర కారు ఉంటుంది, కారు ఎయిర్ కండిషన్ ఉంటుంది. సిఈఓ మకాన్ చేసేటువంటి ఇల్లు చాలా హై క్లాస్ గా ఉంటుంది. అక్కడ అతను ఉండేటువంటి రూము ఎయిర్ కండిషన్ ఉంటుంది.
అతను వేసుకునేటువంటి చెప్పులు చాలా ఖరీదైన ఉంటాయి, తిని భోజనం చాలా ఖరీదుగా ఉంటుంది, వేసుకునే బట్టలు చాలా ఖరీదుగా ఉంటాయి. అది మరి సీఈఓ అంటే. సో మహాత్ములందరూ సీఈఓల కింద ఉన్నారు అని రిపోర్టర్స్ రాసేశారు. సో వాట్ ఐ మీన్ ఈజ్ అలాగ వాళ్ళు రాశారంటే మహాత్ములు నిజంగా అలా ఉన్నారని కాదు, కొంత వాడు కొంత సెన్సేషనలైజ్ చేస్తాడు, వాడు అలా రాయడానికి వీళ్ళు కొంత సహకారం కూడా చేస్తారు. అంటే సోఫిస్టికేషన్ బాగా పెరిగిపోతుంది లైఫ్ లో. అది పెరగకుండా జాగ్రత్త పడాలి. సోఫిస్టికేషన్ అనవసరం. మనం ప్రకృతికి దగ్గరగా బతకాలి ఎంత వీలు పడితే అంత. అంటే అలాగనే చెట్ల కింద బతకమని అంటం లేదు, ఓ ఇల్లు కట్టుకుని జీవించాల్సిందే, కానీ సింపుల్ గా ఉంటే సరిపడుతుంది. ప్రకృతికి దూరంగానే బతుకుతున్నాం, ఇప్పటికే ప్రకృతికి దూరంగా బతుకుతున్నాం. సివిలైజేషన్ అంటే ప్రకృతికి దూరంగా వెళ్ళిపోవడం అని అర్థం. సో అలాగే బతికేస్తున్నాము. బట్ స్టిల్ దాంట్లో కూడా ఒక లిమిట్, ఒక లక్ష్మణ రేఖ ఒకటి పెట్టుకుని వీలైనంత సింపుల్ గా బాహ్య విషయ ఉపలబ్ధి యందు తృష్ణ ఉండరాదు. ఆ వాక్యం శంకరాచార్యుల యొక్క వాక్యాన్ని అలాగా మనస్సులో నిలుపుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయటం. ప్రయత్నమే మరి సాధన అంటే అదే కదా. ఏ ప్రయత్నం చేయకుండా డైటింగ్ మొదలు పెడతాను అని మొదలుపెట్టి పూర్వం తిన్నట్టుగానే తినేసేస్తుంటే ఇంకా దాన్ని డైటింగ్ ఏమంటారు మరి? అదే అలా కాదండి, మరి నాకు ఆకలి వేస్తుందండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో నేను ఆకలిని తట్టుకోలేనండి అంటే ఇంకా మరి వాడిని డైటింగ్ ఏమంటారు? ఇంకా డైటింగ్ అంటే మరి కొంత తిట్టిన దానికంటే తక్కువ తినాలి, కొంత కష్టం ఉంటుంది దాంట్లో ఇనీషియల్ గా, దాన్ని సహించాలి. కష్టాన్ని సహించటంలో ఒక ఉల్లాసాన్ని కలిగి ఉండాలి, ఉల్లాసంగా సహించాలి కష్టాన్ని. ఏడు మొహం పెట్టుకుని సహిస్తుంటే సహించడం కష్టం అయిపోతుంది, అది దుఃఖం ఎక్కువైపోతుంది. ఉల్లాసంగా కష్టాన్ని సహించడం అలవాటు చేసుకునేది. సో కొద్ది రోజుల్లో ఆ సాధన యొక్క బలం చేత చాలా స్పాంటేనియస్ గా తయారవుతుంది. కాబట్టి బాహ్య విషయ ఉపలబ్ధి విషయంలో తృష్ణ పనికిరాదు. బాహ్య విషయాలు ఎవడి ప్రారంభాన్ని బట్టి వాడికి దొరుకుతూ ఉంటాయి. దాని మీద లోభము, తృష్ణ, ఆ లంపటత్వం పనికిరాదు. ఒకవేళ అటువంటి లంపటత్వం ఉంటే అదే పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం లేకుండా చూసుకోవాలి. అప్రమత్తేనా అంటే ఒక్క మాటలో చెప్పండి, ఇంత పొడుగు సమాసం కాదు, సింపుల్ వర్డ్స్ లో చెప్పండి. సర్వతో విరక్తేనా. ఇంకేం చెప్పమంటారు? సర్వము నుండి విరక్తుడుగా ఉండుట చేత. అది సాధనం, తృతీయ విభక్తి సాధనం. అంటే జితేంద్రియేణ అని అర్థం. ఇంద్రియ జయము ఉండాలి. ఇంద్రియ జయము లేకపోతే వాడి జీవితంలో ఏది సాధించలేడు. ఇంద్రియ జయము ఉండాలి. ఇంద్రియ జయము అంటే ఇప్పుడు భోజనం ఉందనుకోండి, భోజనం విషయంలో కొంత కంట్రోల్ ఉండాలి. ఈ మాట చెప్పడానికి వేదాంతమే అక్కర్లేదు, న్యూట్రిషనిస్టులే చెప్తారు ఈ మాట, డాక్టర్లే చెప్తారు. వాళ్ళు ఉపయోగించే పదం ఏంటో తెలుసునండి, యూ కట్ డౌన్ అని చెప్తారు. ఒక డాక్టర్ గారు నేను వింటుండగా ఒక పేషెంట్ తోటి చెప్పారు, యూ కట్ డౌన్ రెడ్ మీట్ అని చెప్పారు. సరే పేషెంట్ వెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ గారు మా విద్యార్థే. నేను అడిగాను, అదేంటంటే అలా చెప్పారు? యూ కట్ డౌన్ ఆల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, యూ స్టాప్ ఇట్ అని చెప్పొచ్చు కదా మీరు. యూ కట్ డౌన్ రెడ్ మీట్ అని చెప్పారు ఏమిటంటే వాడికి అర్థం కాదండి బాబు, మీకు తెలియదు ఇక్కడ వాతావరణం. వాడు కట్ డౌన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే వాడు బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్తో మొదలు పెడతాడు, లంచ్ అదే, డిన్నర్ అదే. వాడిని కట్ డౌన్ నాన్ వెజిటేరియన్ బికమ్ వెజిటేరియన్ అంటే వాడు మన దగ్గరికి ఇంకా రాడు, వాడు అది వర్కౌట్ కాదు. కాబట్టి వాడికి రెడ్ మీట్ ఉన్న వాటిల్లో కల్లా హృదయానికి, హార్ట్కి ఎక్కువ హాని చేసేది రెడ్ మీట్. అంటే రెడ్ మీట్ మానేయరా అంటే, నువ్వు రెడ్ మీట్ మానేయమంటే దాని బదులు ఇంకేదో మీట్ వాడు తింటూ ఉంటాడు. మరి ఇలాగే ఉంటుంది ప్రపంచం, అంటే ఇలాగే ఉంటుంది. సో అలాగే వర్కౌట్ అవ్వదు. కట్ డౌన్ అంటే కట్ డౌన్ పూర్తిగా నాన్ వెజిటేరియన్ మానేసి వెజిటేరియన్ తినడమే, అంతే. చాలా డైటింగ్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అయితే. మహాత్ములకి కాదు, జితే దత్తాత్రేయ మహర్షి అంటారు భాగవతంలో, జితే రసే జితం సర్వం అన్నారు. రసాన్ని మీరు జయిస్తే సర్వాన్ని జయించినట్టే. ఇట్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో జితేంద్రియ అంటే ఇంద్రియ జయము, కంట్రోల్ ఉండాలని అర్థం. తినద్దని కాదు, కంట్రోల్డ్గా భక్షించండి. మీరు లావెండర్ రాసుకోవద్దని కాదు, కంట్రోల్డ్గా దాని విషయంలో కంట్రోల్డ్గా ఉండండి.
సకల ఇంద్రియముల భోగముల విషయంలో బీ ఇన్ కంట్రోల్. మనం కంట్రోల్లో ఉండాలి. ఆ విషయాలని కంట్రోల్లో మన జీవితాన్ని పెట్టేసేయకూడదు. జితేంద్రియేణ ఏకాగ్రచిత్తేన, చిత్తమును ఏకాగ్రముగా కూడా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. చిత్తం ఏకాగ్రతని, ఈ ధ్యానాన్ని, ఇదంతా ధ్యాన ప్రకరణం కదండి, ఈ ధ్యానాన్ని గీతలో చెప్పారు. గీతల్లో దానికి ధ్యాన యోగము అని పేరు పెట్టారు. గీతోక్త ధ్యాన యోగ. నేను మొన్న కాకినాడలో 3 రోజులు చెప్పాను, ఈ ధ్యాన యోగమే. సో కేచిదాత్మానమాత్మని పశ్యంతి, ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మని. సో ఆత్మధ్యానం ఇక్కడ మాట్లాడుతున్నది. ఇక్కడ చెప్తున్న ధ్యానము మామూలుగా ఒక శ్రీకృష్ణ ధ్యానము లేకపోతే దుర్గా ధ్యానము అలాంటి ధ్యానం కాదు ఇది. ఆ ధ్యానం దానికి ఉండే విశిష్టత దానికి ఉంటుంది. మరి ఆ ధ్యానం ఇక్కడ చెప్పట్లేదు. గీతోక్త ఇది నిధిధ్యాసనం అనబడుతుంది. ధ్యానం 3 రకాలు. సో ఒకటి రూపధ్యానం, ఈశ్వర రూపాన్ని మీరు ధ్యానం చేస్తారు. 2 శబ్ద ధ్యానం, ఆ ఈశ్వరుని యొక్క రూపానికి సంబంధించిన మంత్రాన్ని మీరు ధ్యానం చేస్తారు. శబ్దానువిద్ధ ధ్యానం, రూపానువిద్ధ శబ్దానువిద్ధ. ఇది ఆ రెండింటికంటే విలక్షణమైన ధ్యానం. ఇక్కడ మనస్సుని రూపాకారంగానూ శబ్దాకారంగానూ నిర్మించే ప్రయత్నం జరగదు. ఇక్కడ మనస్సుని దాని మూలతత్వమైన చైతన్యమునందు విలీనం చేసే ప్రయత్నం జరుగుతుంది. మనస్సుని నిలబెట్టుకుని ధ్యానం చేసే పద్ధతి వేరు, మనస్సుకు అతీతంగా ఆత్మ చైతన్యంలో నిలిచి ఉండే ధ్యానము, ఇది నిధిధ్యాసనము అనబడుతుంది. కాబట్టి ఇది గీతలో ఈ ధ్యానాన్ని చెప్పారు. అక్కడ ధ్యాన యోగము అని పేరు పెట్టారు. తర్వాత కఠోపనిషత్తులో దీనికి అధ్యాత్మయోగము అని పేరు పెట్టారు. అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వాధీర హర్షశోకౌ జహాతి అని పెట్టి అక్కడ ఏం చెప్పారంటే, యదా పంచావతిష్ఠంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చ న విచేష్టేత తామాహు పరమాం గతిం తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణం. ఇంద్రియములను స్థిరముగా నిలబెట్టుట, తమ స్వరూపమునందు మనస్సులో విలీనం చేసి ఆ మనస్సుని నిర్విశేష చైతన్యమునందు నిలబెట్టుట. దీనికి తాం యోగమితి మన్యంతే, దానికి అధ్యాత్మయోగం. ఎందుకంటే ఇంద్రియములు బాహ్యానికి ప్రసరిస్తూ ఉంటాయి. అలా ప్రసరించనివ్వకుండా మనస్సులో విలీనం చేసి ఆ మనస్సుని నిర్విశేష చైతన్యమునందు, అధ్యాత్మ విత్ ఇన్ యూ, ఇన్ డూయింగ్. హిందూయిజం ఈజ్ ఇండూయిజం, ఇన్ డూయింగ్. కుడ్ యూ గెట్ ది పన్? హిందూయిజం ఈజ్ ఇన్ డూయింగ్, యు డూ ఇట్ ఇన్. సో ఆ రకంగా దానికి అధ్యాత్మయోగము. అప్రమత్తస్తదా భవతి, అక్కడ కూడా అప్రమత్త అనే పదాన్ని వాడారు. యోగోహి ప్రభవాప్యయో, అక్కడ నేను విస్తారంగా చెప్పాను. సో ఆ విధంగా ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేయాలి. ఇది గీతోక్త ధ్యానయోగము, కాఠకోక్త అధ్యాత్మయోగము. కారికోక్త మనోనిగ్రహోపాయ, ఇవన్నీ రిలేటెడ్. ఇక్కడ ముండకంలో చెప్పినటువంటి ఓంకార ధ్యానము, కారికలంటే గౌడపాదుని మాండూక్య కారిక. సో అక్కడ కూడా ఈ ధ్యానాన్ని ఈ నిధిధ్యాసనము ఆత్మధ్యానం దీన్ని చాలా బాగా చెప్తారు. అక్కడ ఏమని చెప్పారంటే, లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః. విక్షిప్తం శమయేత్ పునః. సకషాయం విజానీయాత్ సమప్రాప్తం నచాలయేత్ అని అది శ్లోకం. చాలా ప్రసిద్ధం అంటే అందరూ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుందని నా అభిప్రాయం కాదు. ప్రసిద్ధం అంటే వేదాంత శాస్త్రంలో ఆ ధ్యాన స్వరూపం తెలుసున్న వాళ్ళ దగ్గర బాగా ప్రసిద్ధంగా ఉన్న శ్లోకం. ఇవన్నీ రిలేటెడ్ థింగ్స్. ఇవన్నీ గీతోక్త ధ్యానయోగ, కాఠకోక్త అధ్యాత్మయోగ, ముండకోక్త ఓంకార ధ్యానం అండ్ కారికోక్త మనోనిగ్రహ. అక్కడ ఏం చెప్పారంటే, కారికల్లో చాలా బాగా చెప్పారు, చాలా ప్రాక్టికల్ గా చెప్పారు. లయే విక్షేపయే చిత్తం. మీరు పొద్దున్నే ధ్యానానికి కూర్చున్నారనుకోండి, ఇంకా కొంచెం ఆ నిద్రమత్తు ఉంటుంది, కొంచెం ఇంకా నిద్ర ఉంటుంది. మీరు నిద్ర లేస్తూనే ధ్యానం చేయొచ్చు కదా. ఇప్పుడు స్నానం చేసి ధ్యానం చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసి ధ్యానం చేయొచ్చు, లంచ్కి ముందు చేయొచ్చు.
కానీ నిద్ర లేస్తూనే చేయొచ్చు. నిద్ర లేస్తూనే అసలు ప్రార్థన చేస్తారు. ధ్యానం కూడా చేయొచ్చు, పర్వాలేదు. సో ధ్యానం చేసి కాబట్టి మీకు ఇంకా నిద్రమత్తు ఉండొచ్చు. స్నానం చేసిన తర్వాత కూడా ఉండొచ్చు ఒకప్పుడు. అంచేతను ఆ విధంగా ఇంకా నిద్రపోయే అలవాట్లో ఉన్న మనస్సుని ముందు మీరు అలర్ట్ చేయమన్నారు. లయే విక్షేపయే చిత్తం, లయే సంబోధయే చిత్తం. దాన్ని లేవగొట్టాలి, నిద్ర లేపాలి. దానికోసమని అక్కడ ఏం చెప్పారంటే ఏదో ఒక ప్రాణాయామం, దానికి ఏదో పేరు ఉంది. సో భస్త్రికా ప్రాణాయామం చేస్తారు. భస్త్రిక కానీ లేకపోతే కపాలభాతి చేస్తారు. భస్త్రిక కాదు, కపాలభాతి ప్రాణాయామం చేస్తారు. అంటే స్టమక్ మజిల్స్ ని బాగా వెనక్కి పంపులాగా చేస్తూ వేగంగా గాలిని విడిచిపెడుతూ అలాగా భస్త్రిక చేస్తారు. భస్త్రిక కాదు, కపాలభాతి చేసినట్లయితే మీకు ఆ నిద్రంతా అవతలిపోతుంది. మనస్సు బాగా ఎలర్ట్గా అవుతుంది. ఎంత అర నిమిషమే, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. సో కొంచెం నేర్చుకుని చేయాల్సి ఉంటుంది. కపాలభాతి, లయే సంబోధయే చిత్తం. తర్వాత విక్షిప్తం శమయేత్ పునః. ఒకప్పుడు అది నిద్రపోయే బదులు బాగా యాక్టివ్గా, ఓవర్ యాక్టివ్గా ఉంది. అప్పుడు దాన్ని ఆ ఓవర్ యాక్టివిటీని తగ్గించాలి. అసలే ఇన్యాక్టివ్గా ఉంటే యాక్టివేట్ చేయాలి. మరీ టూ మచ్ యాక్టివ్గా ఉంటే ఆ యాక్టివిటీని తగ్గించాలి. యాక్టివిటీని ఎలా తగ్గిస్తారు? మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కాముగా పరిశీలిస్తూ స్లోగా ఇన్హేలేషను, స్లోగా గాలిని విడిచిపెట్టడం మనస్సుతో పరిశీలిస్తూ చేస్తే మనస్సు యొక్క ఓవర్ యాక్టివిటీ తగ్గుతుంది. అప్పుడు మనస్సు సమస్థితికి చేరుతుంది. చేరినప్పుడు సమప్రాప్తం న చాలయేత్, అది అహమస్మి అనే స్థితిలో ఉంటుంది. అహమస్మి అది మహామంత్రం. అహం రూపంగా, అహం వృత్తి రూపంగా, అహంకార రూపంగా కాదు. అహం నేను ధ్యానం చేసి మగవాడిని నేను అంటే అహంకారం అది. అలా కాదు, అహం వృత్తి రూపంగా. అంటే నేను ధ్యానం అనేదాన్ని బాగా సాధన చేసేస్తున్నాను అనే ఫీలింగులు అవన్నీ పక్కన పెట్టి అహం వృత్తి రూపంగా అహమస్మి అని ఆ విధంగా నిలిచి ఉండటం. నిలిచి ఉంటే అప్పుడు సమప్రాప్తం, అది సమస్థితిని, అంటే ఏ రకమైన చలనము లేకుండా అలా ఉండిపోతుంది. ఆ స్థితి చేరినప్పుడు నువ్వు అక్కడ కొంతసేపు నిలిచి ఉండు. గమ్ముని ధ్యానం అయిపోతే ఇంక తర్వాత పని ఏదో చూసుకోవాలి అనేటువంటి మాట పెట్టుకోకుండా, సో ఆ స్థితిలో నీవు ధ్యానాన్ని తొందరగా ముగించాలనేటువంటి దృష్టి పెట్టుకోకు. మీరు ఎలాగో ఎక్కువసేపు ధ్యానం చేయలేరు, నేను చెప్తున్నా. మీరు తొందరగా ముగించేయాలనే హడావిడి అనవసరం. మీరు మహాధ్యానంలో ఉంటే 10 నిమిషాలు ఉంటారు. 10 నిమిషాలు కూడా స్పేర్ చేయలేరా ఏమి? ట్రైన్ ఏం దాటిపోదు. సో ప్రపంచంలో ధ్యానం కంటే ప్రధానమైనది ఇంకేదీ లేదు. కాబట్టి ఆ సమయంలో టైం అయిపోతుందేమో అనే బెంగ అనవసరం. మీరు ఎలాగో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేరు దాంట్లో. 10 నిమిషాలు, 12 నిమిషాలు, 15 నిమిషాలు చేస్తే గొప్ప. కొంతమంది అరగంట, గంట కూడా చేస్తే చేయొచ్చు. సో కాబట్టి ప్రారంభావస్థలో 10-15 నిమిషాలు ఉంటారు. కాబట్టి మిగతా పనులు ఏమైపోతాయనేటువంటి తొందరపాటుని మనస్సులోకి రానివ్వకుండా సమప్రాప్తం న చాలయేత్. ఇంకొక చిన్న అడ్వైస్ అక్కడే, సకషాయం విజానీయాత్ సమప్రాప్తం న చాలయేత్. అది మొత్తం శ్లోకం. ఈ ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు హృదయంలో నుండి ఎవేవో భావాలు పైకొస్తాయి. కషాయాలు, కషాయము అంటే రాగద్వేషాలకి కషాయము అని పేరు. ఎవరి మీదో మీకు కోపం ఉంటుంది, అది పైకొస్తుంది. సరిగ్గా ఇప్పుడే పైకొస్తుంది. మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. కషాయం విజానీయాత్. ఆ మనస్సుని, ఏ మనస్సుని మీరు ఆత్మచైతన్యంలో విలీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ మనస్సులో రాగద్వేషాలు ఉన్నాయి అనే సంగతిని గుర్తించండి అని అంటారు గౌడపాదాచార్య. కాబట్టి మనస్సులో సడన్ గా మీకు ఎవరి మీద ద్వేషం ఉన్నదో వాడు గుర్తుకొస్తే అయ్యయ్యో ఈ మెడిటేషన్ అంతా నాశనం అయిపోయింది అని నువ్వేమీ ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. గుర్తుకు రాని, జస్ట్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నీకు విషయం అర్థమైంది. ఓకే, ఈ ద్వేషం ఒకటి మనస్సులో ఉంది అని అర్థమైంది కదా. మరి సాధకుడు ఏం చేయాలి? వెంటనే ఆ ధ్యానం పూర్తయిన తర్వాత ఈశ్వరుని ఒక ప్రార్థన చేయటం. ఏమయ్యా ఈశ్వర, ఇంకా ఈ ద్వేషం ఇలాగే మిగిలి ఉంది, నీ అనుగ్రహం చేత నాకు ఈ ద్వేషం పోయిట్లా అనుగ్రహించు అని ఒక ప్రార్థన చేయటం. లేకపోతే ఎవడి మీద ద్వేషం కలిగిందో వాడి యొక్క క్షేమం కోసం ఒక ప్రార్థన చేయటం. వాడి పేరు ఒకటి తలుచుకుని
మరి వాడి మనస్సు అదే కదా మనస్సులో పైకి వచ్చింది. వాడిని ఒక్కసారి స్మరించి వాడు సుఖముగా నుండుగాక అని ప్రార్థన చేయడం. వాడు దుష్టుడు, వాడు నాశనం అయిపోవుగాక అని ప్రార్థన చేయకూడదు. అలా చేయకూడదు. అలా చేస్తే ఇంక ఈ వేదాంతం అంతా అనవసరం. అలా చేయకూడదు. ఇంకొక ఆయన నాతో అన్నారు, నేనేమని చేస్తానంటే వాడు దుష్టుడైనా కూడా సుఖంగానే ఉండాలి అని ప్రార్థన చేస్తానని అన్నారు. అలా కూడా చేయకూడదు. వాడు దుష్టుడైనా కూడా సుఖంగానే ఉండాలి అంటే మీరు జడ్జిమెంట్ ఆల్రెడీ మీరు పాస్ చేస్తున్నారు కదా, ఎందుకు మీకు ఆ పూచి మీకెందుకు? వాడి మీద నాకు ద్వేషభావం ఉన్నది, దట్ మచ్ ఈస్ క్లియర్. స కషాయం విజానీయాత్, మనస్సులో కషాయం ఉంది అనే సంగతిని గుర్తించు అని చెప్తున్నారు. సో కషాయాన్ని గుర్తించారు కదా, ఈ కషాయాన్ని గుర్తించి దీనిని నేను నివారణ చేసుకుంటాను అంటే ఇప్పుడు వాడి మీద ద్వేషము అంటే దానికి ఆపోజిట్ ఏమిటి? వాడికి క్షేమము కలుగుగాక అని వాడి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసి వాడు సుఖంగా ఉండాలి. వాడికి మనకి డబ్బు విషయంలో తేడా వచ్చిందనుకోండి, మనకు ఉన్న డబ్బు మనకి చాలు, దిక్కుమాల డబ్బు ఇంకెంత ఉన్నా దీనివల్ల ఇంతకంటే జరిగి ఓ పూట భోజనం చేస్తాం కానీ బంగారం తెల్లాం కదా, డబ్బు ఎక్కువ ఉంది కదా అని మీరు ఎంత ఫస్ట్ క్లాస్ భోజనం చేసినా 25 రూపాయలు ఖరీదు ఉంటుంది. నాకు తెలిసి 25 రూపాయల్లో భోజనం దొరుకుతుంది. అంతకంటే భోజనం పెద్ద ఖరీదైన భోజనం అక్కర్నే లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నదానికి 4 రెట్లు ధనాన్ని భోగాన్ని వాడు అనుభవించుగాక అని మీరు ప్రార్థన చేయండి. ఒకప్పుడు కషాయం రాగరూపంగా ఉంటుంది, అటాచ్మెంట్. ఎవడో కొడుకో కూతురో ఎక్కడో ఉంటారు, వాళ్ళ వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఏదో పక్కన ఉన్న వాళ్ళకి సహాయం చేయొద్దని నేను చెప్పట్లేదు. ఎక్కడో వాళ్ళ బతుకు వాళ్ళు బొంబాయిలోనో ఎక్కడో బతుకుతూ ఉంటారు. వాళ్ళ గురించి అటాచ్మెంట్ పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఉంది. ఈ అటాచ్మెంట్ అన్నది అంత అసందర్భమైనది అదే, కానీ ఈ జీవితంలో మరేమీ లేదు. మనం ఊరికే వాళ్ళ కోసం అటాచ్మెంట్ పెట్టుకుని బెంగ పెట్టుకోవడమే కానీ అసలు వాళ్ళకి మనం ఉన్నామనే సంగతి కూడా 6 మాసాలకు ఒకసారి గుర్తుకొస్తుంది. సో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సుఖంగానే జీవిస్తారు. వాళ్ళ కోసం మనం బెంగ పెట్టుకోవడం అనవసరం. ఏదైనా చేసే ఉపకారం ఉంటే చేయడము, అటాచ్మెంట్ లేకుండా. సో ధ్యాన సమయంలో అది పైకొచ్చిందంటే ఓహో ఈ అటాచ్మెంట్ ఉందన్నమాట. దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.